అండ్ ఒక ఐఏఎస్ అధికారి తలుచుకుంటే నిజానికి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేయవచ్చు. మీరు ఒక 100 మంది ఐఏఎస్ని తీసుకుంటే వాళ్ళల్లో ఈయన ఒకటిగా నిలబడతాడు. ఓకే, ప్రసాద్ గారు, మా ప్రభుత్వం యొక్క ఇమేజ్ అంతా ప్రమాదంలో పడింది. మా ఇమేజ్ ఏమైపోతుంది? మీరు అలా మాట్లాడుతున్నారు. మీకేం ప్రాబ్లము? ఒక సీనియర్ ఆఫీసర్ సస్పెండ్ చేస్తే ఏమైందండి? చేయండి, మాకు ఇమేజ్ నిలబడుతుంది. ప్రభుత్వ ఇమేజ్ మీ ఇమేజ్ కాదా? నన్ను చేసేయండి సార్, ప్రిన్సిపల్ సెక్రటరీని. నేను వెళ్తాను సస్పెన్షన్లోకి. రైట్ నో ఐఎమ్ రెడీ. యూ సే ఎస్, సస్పెండ్ అనండి, నేను వెళ్ళిపోతాను ఇప్పుడే. దట్ ఈస్ ప్రసాద్. సీఎం ఏం మాట్లాడాలా, ఎవరిని సస్పెండ్ చేయాలి? ఇలాంటి అధికారులు ఎంతమంది ఉంటారు చెప్పండి ఐఏఎస్లో? చాలా కష్టం అనిపించి ఏంటిది ఇది ఎందుకు చేస్తున్నాను అంటే, మీరు సక్సెస్ అంటే ఆయనకు చాతుర్యం ఉంది, అదంతా ఫైన్. బట్ చాలా కష్టం అనిపించిన సిచ్యువేషన్స్ ఏంటి, దాన్ని ఎలా అధిగమించగలిగారు? టీటీడీలో ఉన్నప్పుడు ఆయన చాలా సఫర్ అయ్యారండి. కానీ చాలా మానసిక క్షోభ కూడా అనుభవించారు ఆయన. ప్రసాద్ గారి మీద కోడిగుడ్లు విసిరారు, టమాటాలు విసిరారు. కానీ మరి ఆ రోజుకున్నప్పుడల్లా ఆయన ఏడుపు వచ్చేసారు. ఎంత బాధ పెట్టాడు అసలు. అది గట్స్ ఉండాలి. ప్రసాద్ హీ స్టాండ్స్ అపార్ట్. ఒక 100 మంది ఐఏఎస్. నమస్కారం, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఈరోజు ఒక రాజర్షి జయంతి. ఈ ఆగస్ట్ 22వ తేదీన ఒక అద్భుతమైనటువంటి ఐఏఎస్ అధికారి అండ్ ధార్మికమైన విషయాల్లో కావచ్చు, అండ్ ప్రభుత్వపరమైన విధానాల రూపకల్పనలో కావచ్చు, సామాజికంగా అండ్ సాంస్కృతికమైన ఆ వారసత్వాన్ని భావితరాలకు అందించే విషయంలో కావచ్చు, అనేక అద్భుతమైన పనులు చేశారు. ఆ వారి జీవిత కాలంలో జరిగిన అనేక దార్శనికమైన విధానాల వల్లనే ఈ రోజు మనం చాలా అంశాల్లో ఒక పురోగతి చెందుతున్నామని చెప్పక తప్పదు. అట్లాంటి చాలా అరుదైనటువంటి ఐఏఎస్ అధికారుల్లో ఒకరైనటువంటి పివిఆర్కే ప్రసాద్ గారి జయంతి ఈరోజు. వారి గురించి ఖచ్చితంగా ఈ జనరేషన్ తెలుసుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. అండ్ ఒక ఐఏఎస్ అధికారి తలుచుకుంటే నిజానికి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేయవచ్చు. ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ప్రజలకు మంచి జరగడానికి అనేక అంశాల్లో వారి పాత్ర కరెక్ట్ గా ఉంటే గనక అద్భుతాలు చేయవచ్చు అని చెప్పడానికి పివిఆర్కే ప్రసాద్ గారిని ఖచ్చితంగా ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. సో ఎందరో ఐఏఎస్లకు స్ఫూర్తి ప్రదాత. అండ్ అంతేకాదు టీటీడీ ఈరోజు మనం తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి తిరుమల పవిత్రతను కాపాడుతూనే భక్తుల సౌకర్యాల కోసం అనేక అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తి. ఆ ధార్మిక అంశాల విషయంలో టీటీడీకి ఈవోగా గతంలో వారు చేసిన పనులు ఈ రోజుకి కూడా అవి ఒక స్టాండర్డ్స్ గా నిలిచాయి. అండ్ అంతేకాదు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారికి అడిషనల్ సెక్రటరీగా అండ్ మీడియా అడ్వైజర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అండ్ ఒక దశలో అయితే అయోధ్య రామాలయ నిర్మాణానికి కూడా వారే ఒక మిషన్ లాగా వారు కూడా ఒక ప్రయత్నాలు చేసిన సందర్భం ఆ టైంలో మనకు తెలుస్తుంది. అండ్ అంతేకాదు ఎన్టీ రామారావు గారి హయాం తర్వాత ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వారు హైయర్ ఎడ్యుకేషన్ శాఖకి సంబంధించి ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా పనిచేశారు. సో అటువంటి పివిఆర్కే ప్రసాద్ గారి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఖచ్చితంగా ఈ వీడియోని మీ పిల్లలకు చూపించండి అండ్ యంగ్ జనరేషన్ ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఐఏఎస్ ఇలా ఉంటారా, ఇన్ని పనులు చేస్తారా అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా ఉంటుంది. సో పివిఆర్కే ప్రసాద్ గారి గురించి ఎవరు మాట్లాడితే సరిగ్గా ఉంటుంది అని అంటే, సుమారు 40 సంవత్సరాల పాటు ప్రసాద్ గారు జీవిత కాలంలో వారితో అత్యంత అనుబంధం కలిగినటువంటి వ్యక్తుల జాబితా తీస్తే అందులో మొదటి వరుసలో ఉండేటువంటి వ్యక్తి వారి స్నేహితుడు, నాకు గురువు, సీనియర్ జర్నలిస్ట్ వల్లీశ్వర్ గారు. వారి గురించి చాలా విషయాలు మనతో పంచుకుంటారు. నమస్కారం సార్. వల్లీశ్వర్ సార్, మీ వల్లనే నాకు పివిఆర్కే ప్రసాద్ గారు ఇంటర్వ్యూ చేసే భాగ్యం దక్కింది. నిజానికి ఆ రోజు భారత్ టుడేలో ఉన్నప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారి గురించి చదువుతున్న కొద్దీ పోతూనే ఉంటది. అసలు ఏం జరిగిందంటే ఆయన పుస్తకం దగ్గర నుంచి, దాహంకర్త హరికర్త దగ్గర నుంచి
వారు జీవితకాలంలో ఎన్నో విషయాలు మాట్లాడుతూనే మీరు నాకు ఎన్నోసార్లు చెప్పారు, బట్ ఆన్ రికార్డ్ ఇది ఈ రోజు మాట్లాడాలని. ఒక్కసారి వారి జయంతి రోజున ఫస్ట్ ఎలా స్టార్ట్ చేద్దాం, వారి గురించి ఒకసారి ఒక డిఫైన్ చేయాలంటే ఎలా చేస్తారు? నిజమే, ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే చాలామంది ఫలానా ఆయన చాలా నిజాయితీపరుడు అని చెప్తారు, కొంతమంది అధికారులు ఆయన చాలా సమర్థుడండి అని చెప్తారు, కొంతమంది ఆయన మంచి లౌక్యం ఉన్నవాడని చెప్తారు, ఇలా రకరకాలుగా వస్తాయి. బట్ పివిఆర్కే ప్రసాద్ గారి గురించి ఒక్క పదంలో చెప్పాలంటే కష్టం. అయితే ఒకటి 2009లో మన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఆ టైంలో మన అవిభక్త ఆంధ్రప్రదేశ్లో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తి డాక్టర్ ఐవి సుబ్బారావు. ఈ ఐవి సుబ్బారావు గారు ఆయన చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా ఆ ఎలక్షన్స్ ఎంత బాగా కండక్ట్ చేశారంటే రాష్ట్రంలో ఆయన పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. ఫిలిం స్టార్స్ని మించిపోయి ఎక్కడన్నా ఆయన కనబడితే మాల్స్లో అక్కడ కనబడితే జనం అంతా చుట్టూ చేరిపోవటం, ఆయన యొక్క ఆటోగ్రాఫ్లు అడగడం, అంత గొప్ప వ్యక్తి ఐవి సుబ్బారావు. ఆయన పివిఆర్కే ప్రసాద్ గారి గురించి ఒక వాక్యం చెప్పారండి. హీ వాజ్ ఎ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ ఇఫ్ ఎవర్ దేర్ ఈజ్ వన్. సంపూర్ణ మానవుడు అంటూ ఎవరన్నా ఉంటే అది పివిఆర్కే ప్రసాద్ గారు. అంతకన్నా ఏం మాట. సో ఈరోజు పివిఆర్కే ప్రసాద్ గారిని వారి జయంతి ఈరోజు 2017లో వారు భౌతికంగా దూరమయ్యారు. కానీ వారు మిగిల్చినటువంటి వారు చేసిన వారి పనులు కానివ్వండి అవన్నీ ఈ రోజుకు ప్రమాణంగా నిలిచాయని అంటూ ఉంటారు. ఈవెన్ ఐఏఎస్లు చాలా మంది కూడా వారు ఇంత చేయొచ్చా ఒక ఐఏఎస్ అధికారి అనడానికి ఒక ఉదాహరణగా వారు ఉన్నారంటారు. ఒకసారి దానికి చాలామంది ఆయన ఎరుగున్న వాళ్ళు, ఆయనతో పనిచేసిన వాళ్ళు, ఆయనకన్నా జూనియర్స్ సీనియర్స్ కూడా చెప్పేది ఏంటంటే ఆయన ఎక్కడ వెళ్ళినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వనరుల్ని నిర్మించడంలో అగ్రగామి. ఓకే, ఆయన ఎక్కడైనా వేరెవర్ అక్కడ మీరు ఖమ్మం జిల్లా తీసుకోండి. ఖమ్మం జిల్లా ఫస్ట్ సబ్ కలెక్టర్ చేశాడు ఆయన భువనగిరిలో. సబ్ కలెక్టర్ చేసినప్పుడు అక్కడ స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీకి ఆయన ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఉన్నారు. సబ్ కలెక్టర్ తర్వాత ఆ ఎస్ఎఫ్డిఏ ఉన్నప్పుడు ఆయన రైతులకి భూములు పంచిపెట్టేవాళ్ళు, ఎక్కడ భూమి లేని రైతులకి. అలా పంచిపెడుతుంటే ఈ భూమి ఇస్తున్నాము కానీ వాడు ఎలా పండించుకుంటాడు, నీళ్లు కావాలి కదా. అంటే రెయిన్ ఫెడ్, వర్షం నీళ్ళ మీద ఆధారపడమా. అరే ఇదేమిటిది, నీళ్ళు లేకుండా ఎలా వీడు ఆయన ఏం చేశాడంటే ఆ ఫండ్స్ నుంచే ఆయన మేనేజ్ చేసి బోర్వెల్, ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ అంటే ఒక సమూహం, ఒక 40-50 మంది రైతులకు కలిపి ఒక 50 ఎకరాలు కలిపి ఒక బోర్వెల్, కమ్యూనిటీ బోర్వెల్, వీళ్ళందరూ ఆ నీళ్లు వాడుకునేలాగా ఇలాంటివి చేసి ఈ ప్రతిపాదన ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించాడు. ఎందుకంటే స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ అది, స్టేట్ గవర్నమెంట్ కాదు. అందుకని దానికి చైర్పర్సన్ ఎవరు నేషనల్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్. ఈయన ఆ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఈ డెవలప్మెంట్ ఏజెన్సీ పంపించారన్నమాట. ఏమనంటే కేవలం మనం ఇలా భూములు ఇస్తే సరిపోదు, వాళ్ళకి నీళ్లు లేకుండా ఏం చేస్తారు. కాబట్టి కమ్యూనిటీ బోర్వెల్ ఇది ఇంత క్లస్టర్, ఇన్ని ఎకరాలకి 50 ఎకరాలకి 60 ఎకరాలు ఒక కమ్యూనిటీ బోర్వెల్ లాగా ఉండాలి. దానికి ప్రొవిజన్ లేకపోతే ఈ స్కీమ్ వేస్ట్, ఇది మళ్ళీ వర్షాకాలంలో నీళ్లు పడతాయని ఆకాశం కేసి చూస్తుంటారు రైతులు అని ప్రపోజల్ పంపారు. ఈ పంపిన తర్వాత అకస్మాత్తుగా ఇందిరాగాంధీ గారు ఒక అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు, ఒక రివ్యూ మీటింగ్. ఆ రివ్యూ మీటింగ్లో పివి నరసింహారావు చీఫ్ మినిస్టర్. అప్పుడు నరసింహారావు మీ రాష్ట్రంలో ఒక ఐఏఎస్ అధికారి ఉన్నాడయ్యా, అతను ఒక మంచి ప్రపోజల్ పంపాడయ్యా, అద్భుతమైన ప్రపోజల్, దీన్ని ఇప్పుడు మన ఏజెన్సీలో నేషనల్ లెవెల్లో దీన్ని అప్రూవ్ చేస్తున్నాము, దీన్ని నేషనల్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, నువ్వు ఎప్పుడు చెప్పలేదంటే ఇలాంటి అధికారి మీకు ఉన్నాడని ఆయన అడిగింది ఆవిడ. ఈయన ఆశ్చర్యపోయాడు, ఎవరి అధికారి ఒకడు ఉన్నాడా మన దగ్గర, వాడు నేషనల్ లెవెల్లో ఇందిరాగాంధీ దృష్టిలో పడ్డాడు ఎవరు అని అనుకున్నాడు ఆయన. అనుకుని ఆయన తిరిగి రాగానే హైదరాబాద్కి ఎవరు ఆఫీసర్ అంటే పలానా ఇదో ఇన్న. వెంటనే ఆయన కవర్ వచ్చింది వీళ్ళకి, పివిఆర్కే ప్రసాద్ గారికి, చీఫ్ మినిస్టర్ అర్జెంట్గా మిమ్మల్ని రమ్మంటున్నారండి, మీరు వచ్చి ఆయన కలుసుకోవాలని సీఎం ఆఫీస్ కవర్ వచ్చింది. చీఫ్ మినిస్టర్ ఎందుకు రమ్మంటున్నాడు అంటే రకరకాల కారణాలు, భయం. చీఫ్ మినిస్టర్ రమ్మన్నా అంటే ఏదో తప్పు చేస్తుంటాడు అందువల్ల కొంతమంది, లేదంటే ఆయనకి ఏదో ఒక మనవరాల వరుస ఒక అమ్మాయి ఉంది, బహుశా మీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారేమో, అప్పుడు ఇంకా ఈ పెళ్లి కాదు ఇలాగా. బట్ ఈయన వెళ్తే పివి నరసింహారావు రావయ్యా కూర్చోవయ్యా అని, ఏమయ్యా నీ గురించి ఇందిరాగాంధీ చెప్పేదా నాకు తెలియదయ్యా, నువ్వు ఎంత తెలియగలవాడి, నువ్వు అక్కడెక్కడ మూలం అంటావేంటి, నా ఆఫీసులో కూర్చో అన్నారు. అని వెంటనే ఆయన్ని తన ప్రైవేట్ సెక్రటరీగా నియమించారు పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.
ప్రధానమంత్రిగా కూడా ఆయన అడ్వైజర్. దీనికి కారణం ప్రధానమంత్రి చెప్పింది. అంటే అదే. ఒక చిన్న ఆఫీసర్, ఒక సబ్ కలెక్టర్ స్థాయి అధికారి ఏ స్థాయిలో గుర్తింపు పొందాడు, ప్రధానమంత్రి స్థాయిలో క్రియేటివిటీ, సృజనాత్మకత, కమిట్మెంట్ గుర్తింపు పొందింది కదా, అది పీవీఆర్కే ప్రసాద్లో ఉన్నటువంటి శక్తి. ఓకే సార్, అయితే మీరు చాలా మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేకపోతే ఈ బ్యూరోక్రాట్స్ చాలా మందితో మీకు పరిచయం ఉంది. మీరు చాలా సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నారు కాబట్టి మీకు ఇంకా క్లోజ్ సర్కిల్స్ లో కూడా మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఒకసారి అసలు ఐఏఎస్ ఒక బ్యూరోక్రాట్ తలుచుకుంటే చాలా ఈ మధ్య కాలంలో ఉన్న మాట ఏంటంటే అసలు బ్యూరోక్రాట్సీ అనేది కేవలం పొలిటీషియన్స్ డిసైడ్ చేసేది, పొలిటీషియన్స్ చేతిలోనే అంతా ఉంటుంది, బ్యూరోక్రాట్స్ కేవలం పని చేసేవాళ్ళు ఎగ్జిక్యూటివ్స్ మాత్రమే అనే ఒక అభిప్రాయం బాగా బలంగా ఈ మధ్య కాలంలో వినిపిస్తుంది. అందుకే చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్లు కూడా పొలిటీషియన్స్ గా మారుతున్నప్పుడు చెబుతున్న మాట కూడా ఇదే, మేము రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నామంటే ఎన్ని మాట్లాడినా పవర్ అక్కడే ఉంది కదా అని. కానీ నిజంగా ఒక ఐఏఎస్ ఆయన కన్విక్షన్ కరెక్ట్ ఉంటే గనక దేన్నైనా సరే చేయగలరు, ఎంత పెద్ద విషయాన్నైనా సరే హ్యాండిల్ చేయగలరు అనడానికి పీవీఆర్కే గారి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఒక ఉదాహరణ చెప్తారు ఏదన్నా? కన్విక్షన్ ఒకటే సరిపోదండి. మనిషికి విశ్వాసం ఉన్నదాన్ని, నమ్మిన దాన్ని అమలు చేయాలంటే ధైర్యం కూడా కావాలి, ఈ వ్యవస్థలో ధైర్యం కావాలి. ఎందుకంటే ఇది ఎంత డెమోక్రటిక్ అనేసరికి దీంట్లో పవర్లో ఉన్నవాడు రాచరిక వ్యవస్థ కాదు, కానీ అధికారంలో ఉన్నవాడు నేను రాజు అనుకుంటూ ఉంటాడు. ఆ ఫ్యూడల్ మెంటాలిటీ మన నేపథ్యం అది. ఈ సమాజం ఒక ఫ్యూడల్స్ నేపథ్యం నుంచి వచ్చింది, రాచరిక వ్యవస్థలోంచి పుట్టుకొచ్చింది. మనం వెనక్కి వెళ్తే చరిత్రలో అన్ని రాజ్యాలు రాజులే కదా, అక్కడి నుంచే పుట్టుకొచ్చింది ఇది. అది వదలదు మనల్ని. అందుకని అధికారంలో ఉన్నప్పుడు నేను ఆయాం సర్వస్వం అనే ఒక భావన వచ్చేస్తుందన్నమాట. ఎలా వస్తుందంటే వన్యమాగర్లు పక్కన ఉంటారు, సార్ మీరు తలుచుకుంటే అయిపోతుంది సార్, వాడు వెధవ సార్, వాడు ఎంత సార్, ఆఫ్టర్ ఆల్ పీపీఎల్ కదా సార్ అంటారు. అవతల వాడు మహాభక్తుడు అయి ఉండొచ్చు, వాడు భక్త రామదాసు, భక్త త్యాగ అయి ఉండొచ్చు, వాడు పీపీఎల్ కన్నా కనబడతాడు వన్యమాగర్లకి. వీళ్ళు నాశనం చేస్తున్నారు నాయకుల్ని. అధికారంలో ఉన్నవాడు పక్కన ఉన్నవాడు భయం చేస్తుంటారు, వాళ్ళ అవసరాల కోసం, వీళ్ళ ప్రాపకం కోసం వాళ్ళు చేస్తుంటారు. ఆ రకంగా అలాంటి నేపథ్యంలో పీవీఆర్కే ప్రసాద్ లాంటి వాళ్ళు అలాగా నిలబడటం అంటే కష్టం. చాలామంది నిజాయితీ పరుల అధికారులు ఉన్నారు, నిజాయితీ పరులైన వాళ్ళంతా సమర్థులు కారు, సమర్థులైన వాళ్ళంతా నిజాయితీ పరులు కానక్కర్లేదు కాదా. తర్వాత సమర్థులైన వాళ్ళు అవినీతి పరులు ఉన్నారు, అవినీతి పరులైన సమర్థుల వాళ్ళు, దే కెన్ డెలివర్ ది గూడ్స్, కరెక్ట్, అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నేను ఇలాంటి వాళ్ళని చాలామంది దగ్గర నుంచి చూశాను, పోలీస్ డిపార్ట్మెంట్లో చూశాను, ఈ అడ్మినిస్ట్రేషన్లో చూశాను. నేను ప్రసాద్ గారు ఒక డిఫరెంట్ కోవ. అంటే చాలామంది నేను నిజాయితీ పరుని, నీ మాట విన్న పో అన్నవాళ్ళు ఉన్నారు నాయకుల్ని, వాళ్ళని ఎక్కడో పనికిమాల పోస్టులో వేస్తారు. అక్కడ సిస్టమ్ ఆ తర్వాత చేయడానికి ఏం లేదు. కరెక్ట్. ప్రసాద్ గారు అలా కాదు, ఈయన తన విలువలను కాపాడుకుంటూ వ్యవస్థను గౌరవిస్తూ ఈ పోస్టులో నేను ఏం చేయగలను అది నేను చేసి తీరాలి అనుకుని చేసినటువంటి వ్యక్తి ఆయన. దానికి కావాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఏంటంటే ఎఫికసీ అంటాం ఇంగ్లీష్లో, అనుకున్నది సాధించడానికి లక్షణం. ఈ లక్షణం ఎప్పుడు వస్తుంది? మీకు కన్విక్షన్ ఉండాలి, కరెక్టే, కానీ మీకు పనిచేసే చాతుర్యం తెలిసి ఉండాలి, వాక్చాతుర్యం ఉండాలి, లౌక్యం ఉండాలి. అవతలవాడు మన నెత్తిన నువ్వేదో తప్పు చేస్తున్న ముట్టే లోపల మనం చేయాలని చేసి పారేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. విశాఖపట్నం పోర్ట్ చైర్మన్గా ఉన్నారు ఆయన. ఎంఎంటీసీ, మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్, వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు పోర్ట్ తోటి. ఏంటి వ్యాపారం? ఐరన్ ఓరు వాళ్ళు తెచ్చుకుంటారు ఎక్కడి నుంచి, మధ్యప్రదేశ్ బయలుదేల నుంచి ఐరన్ ఓరు వచ్చి షిప్పుల్లోకి ఎక్కాలి. ఎక్కి ఎంఎంటీసీ ఎక్కడెక్కడికి అమ్మాలంటే అక్కడికి అమ్ముతుంది. మన దగ్గర నుంచి జపాన్ వెళ్తుంది, ఎంఎంటీసీ అమ్ముతుంది జపాన్కి. మన ఐరన్ ఓర్తో జపాన్ వాళ్ళు స్టీల్ తయారు చేసి ప్రపంచంలో నెంబర్ 1 అయిపోయారు వాళ్ళు. మనం ఇంకా ఇక్కడ ఉన్నాం స్టీల్ తయారీలో. సరే, ఈ ఎంఎంటీసీ ట్రేడింగ్ చేసేటప్పుడు వాళ్ళకు ఐరన్ ఓర్ వచ్చింది, కన్వేయర్ బెల్ట్ ఎక్కిస్తారు వాళ్ళు, ట్రైన్లో వస్తుంది బయలుదేరి నుంచి. కన్వేయర్ బెల్ట్ ఎక్కించిన దగ్గర నుంచి షిప్లో లోడ్ అయ్యేదాకా పోర్ట్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాళ్ళ యొక్క యాంత్రిక వ్యవస్థను వాడుకుంటున్నారు కదా, అందుకు డబ్బు చెల్లించాలి కదా, అద్దె కట్టాలి. కట్టరు. నెలలో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కోట్లలో పెరిగిపోయింది. దాన్ని డెమరేజ్ అంటారు. దాన్ని సకాలంలో వాళ్ళు పే చేయలేదు. పోర్ట్ నోటీసులు ఇస్తుంది, ఎంఎంటీసీ వాడు కట్టాడు. వాడు ఏమనుకుంటాడు, నేను గవర్నమెంటే నువ్వు గవర్నమెంటే అనుకుంటాడు. ఈయనకి బాగా మండింది. ఎందుకంటే ఇర్రెస్పాన్సిబుల్. నువ్వు వ్యాపారం చేస్తున్నావు, నువ్వు ఉచితంగా ఇస్తున్నావు ఓరు ఏమన్నా అవతల వాడికి.
Correct. జపాన్ నువ్వు అమ్ముతున్నావు కదా, నువ్వు సొమ్ము చేసుకుంటున్నావు కదా, నాకెందుకు నువ్వు అద్దె కట్టవు, నువ్వు నా యొక్క యాంత్రిక వ్యవస్థ అంతా నువ్వు వాడుకుంటున్నావు కదా. అందుకని ఏం చేశాడంటే ఈ నోటీస్ ఇచ్చి 2-3 నోటీసులు ఇచ్చే ఇలా కాదని, పలానా సాయంత్రం లోపల కనుక మీరు మీ యొక్క బకాయిలు క్లియర్ చేయకపోయినట్లయితే, కోర్టులో ఉంది అది, చేయకపోయినట్లయితే ఓడల్లోకి మీ యొక్క ఓరు ఎగుమతి నిలిపివేయబడుతుంది అని నోటీస్ ఇచ్చాడు. ఓకే, రేపు సాయంత్రం 6 గంటల లోపల అని నోటీస్ ఇచ్చాడు. ఇవాళ సాయంత్రం 5 గంటలకి నోటీస్ పంపించామన్నాడు. ఇది ఫైనల్. అప్పుడు చాలా నోటీసులు అయిపోయినాయి, ఫైనల్ డెసిషన్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎంఎంటీఎస్ వాడు ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీకి సెక్రటరీ చెప్తాడు. ఆ సెక్రటరీ వెంటనే సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ సెక్రటరీతో మాట్లాడతాడు. ఈ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ పోర్టు అంటే పోర్టు దానికి ఎందుకు వస్తుంది, చైర్మన్ ఫోన్ చేసి ఏంటయ్యా అలా ఇచ్చే నోటీస్ విత్డ్రా చేసుకో అంటాడు. ఇదే కదా. అందుకని ప్రసాద్ గారు ఏం చేశారంటే పొద్దున్నే పోర్టుకు రాకుండా నేను సైట్ విజిట్కి వెళ్తున్నాను, ఎవరన్నా ఫోన్ చేస్తే సైట్ విజిట్లో ఉన్నానని చెప్పండి అన్నాడు. ఆయన అదృష్టం అంటే ఆ రోజుల్లో ఈ మొబైల్ ఫోన్లు లేవు కాబట్టి ఆయన సైట్ విజిట్ పోర్టులోకి వెళ్ళిపోయాడు. పోర్టులు ఎక్కడెక్కడో, పోర్టు అంటే పెద్ద, విశాఖపట్నం పోర్టు చాలా పెద్దది, అది ఒక తిరుపతి పట్టణం మొత్తం తిరిగి రావడం లాంటిది అనమాట. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళి మంచిగా 12 గంటల ఫోన్ కాల్. అబ్రహాం అని ఉండేవారు ఆయన సెక్రటరీ. ఆయన ఫోన్ చేశారు, ఏమైనా చైర్మన్ సెక్రటరీ గారు మాట్లాడుకుంటున్నారు డిపార్ట్మెంట్ నుంచి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి అంటే, చైర్మన్ గారు సైట్లో ఉన్నారండి. 2 గంటల ఫోన్, చైర్మన్ గారు సైట్లో ఉన్నారు. 3 గంటల ఫోన్, చైర్మన్ గారు సైట్లో ఉన్నారు. 4, 5 వీళ్ళకి ఎంఎంటీఎస్ వాళ్ళకి టెంపరేచర్ రేజ్ అయిపోతుంది. 5 గంటలకల్లా వెంటనే పోర్టు అధికారులు అంతా వచ్చి యాంత్రిక వ్యవస్థ నిలబడ్డారు. 6 గంటల లోపు సార్ మీ పేమెంట్ వస్తే కంటిన్యూ అవుతుంది, లేదంటే సిస్టమ్ ఆపేస్తాం, ఎక్స్పోర్ట్ ఆగిపోతుంది అని వాళ్ళు హెచ్చరిక చేసి అడుగు నిలబడ్డారు. అంత మొత్తం అంతా వచ్చి పోర్ట్ ఆఫీసర్లు అంతా వచ్చి. ఎంఎంటీఎస్ వాడు ఏం చేయాలి ఇప్పుడు? బిలీవ్ 5:30కి దే పేడ్ ఏరియస్ 60%. వావ్. ఈయన మళ్ళీ రాత్రి 8 పేమెంట్ అయిపోయింది ఎవరో చెప్తారు కదా వెళ్ళి. అప్పుడు రాత్రి 8 గంటలకు ఈయన పోర్టుకు వచ్చి ఫోన్ చేశారు సెక్రటరీ. సార్ మీరు ఫోన్ చేశారు సార్, నేను లేను సార్, నేను సైట్లో ఉన్నాను. 5-6 సార్లు జరిగి ఆయన పళ్ళు కొరికేశాడు. ప్రసాద్ ఆయన ఫోన్లో తెలుస్తుంది కదా, ఓకే ఐ విల్ టాక్ టు లేటర్. బట్ లేటర్ మాట్లాడితే అలా మాట్లాడదా, వాక్చాతుర్యం. బట్ ఇది పని జరగాలంటే అంటే సమ్ టైమ్స్ అడ్మినిస్ట్రేషన్లో అన్ని రూల్ ప్రకారం చేసుకుంటూ వెళ్తే అవ్వదు, కొంచెం లౌక్యం కావాలి. అది ప్రసాద్ గారి దగ్గర పుష్కలంగా ఉంది. అది వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ హిస్ సక్సెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. ఓకే సార్, ఈవెన్ ఒకసారి ఎప్పుడో ఈ పేపర్ లీక్ అయినప్పుడు కూడా వారు హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, అదండి చాలా మంది ఆఫీసర్లకు ఉండదండి ఈ రకమైన తత్వం. ఆయన హీ స్టాండ్స్ అపార్ట్. మీరు ఒక 100 మంది ఐఏఎస్ని తీసుకుంటే వాళ్ళల్లో ఈయన ఒకటిగా నిలబడతాడు. 99 మందికి ఇంత ధైర్యం ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, 1996లో ఈయన ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చారు. అప్పటికి ఆయన మీడియా అడ్వైజర్ ఉండేది కదా. అప్పుడు ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కదా, పివి నరసింహారావు దిగిపోయారు కదా. అప్పుడు ప్రసాద్ గారు స్టేట్కి వచ్చేసారు. ఈయనకి ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ ఇచ్చారు. అందులో ఈయన వస్తూనే విత్ 4-5 months సంస్కరణలు రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. పివిఆర్ ప్రసాద్ గారు సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ ఉండగా రిఫార్మ్స్తో తీసుకొచ్చిన ఒక మొట్టమొదటి బిల్ ఏంటంటే, చట్టం అయింది అది, యాంటీ ర్యాగింగ్ యాక్ట్. యాంటీ ర్యాగింగ్ యాక్ట్. ర్యాగింగ్ చేస్తే వాడు జైలుకి పోతాడు, ప్రిన్సిపల్ జైలుకి పోతాడు. జైలుకి పోతాడు. అంతకుముందు చాలా మంది ర్యాగింగ్ బాధితులు ఉండేది. తర్వాత కూడా మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఒకసారి యాక్ట్ తీసుకొచ్చారు. మళ్ళీ ఏదో 96 మళ్ళీ 2000 రాజశేఖర్ గవర్నమెంట్. బట్ ఆల్రెడీ ఒక యాక్ట్ ఉంది, దాన్ని కొంచెం చేసినట్టు అది రిఫార్మ్స్ ఆయన తీసుకొచ్చిన భాగం. ఆ తర్వాత ఆయన 97 ఆయన ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఆయన 97 కదా, ఆయన వచ్చింది 96-97 ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్. ఆయన ఎగ్జామ్స్లో పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ అయితే వెంటనే ఆ టైం చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు. లీక్ అవ్వగానే అప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఒక ఒరియా ఆయన ఉండేవాడు, పివిఆర్ ప్రసాద్ గారు హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ. తన ఆఫీస్లో కొన్ని వర్క్ చేసుకుంటుంటే ఈయనకి విద్యాశాఖ మంత్రి బాలయోగి, జిఎంసీ బాలయోగి ఫోన్ చేసి, సార్ సీఎం గారు చెప్పారు ఇప్పుడే నాకు, ఆ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ సస్పెండ్ చేయమన్నారు పేపర్ లీక్ అయినందుకు, అంత న్యూస్ పేపర్స్ అంతా గొడవగా ఉంది, నేను చూస్తున్నారు కదా మీరు, సస్పెండ్ చేసేయండి సార్ అన్నాడు.
సెక్రటరీ చేయాలి సస్పెన్షన్. ప్రిన్సిపల్ సెక్రటరీ ఈజ్ కాంపిటెంట్. సెక్రటరీ సంతకం జీవో, చీఫ్ మినిస్టర్ సంతకం పెడితే జీవో కాదండి, మంత్రి సంతకం పెడితే జీవో కాదండి, సెక్రటరీ సంతకం పెడితే జీవో. సో అలాంటి పవర్ఫుల్ పోస్టులు ఉన్నటువంటి ప్రసాద్ గారు ఎందుకు చేయాలి? సీఎం గారు చెప్పండి, సో వాట్, సీఎం గారు చెప్పండి సస్పెండ్ చేయండి, కుదరదు ఏం చెప్పండి. ఎంఈఎస్ మూర్తి గారిని ఎంపీగా ఉండేవాడు, పార్టీలో ఆయన చాలా కీలకమైన వ్యక్తి ఆయన కూడా. అప్పుడు ఆయన బాగా అంటే గీతం ఫౌండర్ చైర్మన్, ఆయన అమెరికాలో చనిపోయారు. ఆయన ఒక చాలా సమర్థమైనటువంటి ఎంపీ. ఆయన ఈ బాలయోగి గారు ఎంఈఎస్ మూర్తి గారు కలిసి పిఆర్కే ప్రసాద్ గారు ఛాంబర్కి వెళ్ళారు. ప్రసాద్ గారు సెక్రటరీ గారిని సస్పెండ్ చేయాలి, సీఎం చెప్తే మీరేంటి వింటలేదు అని ఎంఈఎస్ మూర్తి గారు అడిగారు. ఎందుకు సస్పెండ్ చేయాలి? క్వశ్చన్ పేపర్ లీక్ అయింది కదా. అయ్యా క్వశ్చన్ పేపర్ లీక్ అయింది ఎక్కడ తెలిసిపోయింది, ఇక్కడ కాదు బెంగాల్లో ప్రెస్ దగ్గర లీక్ అయింది. ఇప్పుడు ఈ సెక్రటరీ మీరు సస్పెండ్ చేయమంటున్నారు, ఎందుకు సస్పెండ్ చేయాలి? ఇతనికి ఏం సంబంధం లేదు. అయ్యా మీతో మేము మీరు మాకు సమాధానం లేక చెప్తారు, మీరు సీఎం గారితో మాట్లాడండి అని సీఎం గారికి ఫోన్ చేద్దామని ఆయన దగ్గర నుంచి ప్రసాద్ గారి దగ్గర సీఎంకి ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు, ఆయన ఫోన్లో కలిపారు. సార్ పిఆర్కే ప్రసాద్ గారి దగ్గర ఉన్నాం, సెక్రటరీ గారు సాధ్యపడదు అంటున్నారు సార్, మీరు మాట్లాడండి అని ఫోన్ ఇచ్చారు. ఏంటి ప్రసాద్ గారు మీరు సస్పెండ్ చేయాలంటున్నారు అతన్ని, ఇంటర్మీడియట్ సెక్రటరీని? అవునండి, అతనికేం సంబంధం? అరే క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. కరెక్టేనండి, ఈయన ఎగ్జామ్స్కి 2 నెలల ముందే అపాయింట్ అయ్యాడు. క్వశ్చన్ పేపర్ సెట్ అయింది 6 నెలల ముందర. ఆ క్వశ్చన్ పేపర్ ప్రింటింగ్ వెళ్ళిపోయింది ఎప్పుడో. ఈయన క్వశ్చన్ పేపర్లో ఏముందో చూసే అవకాశం లేదు. ఎగ్జామ్స్ హాల్లో కట్టెలు విప్పితే తప్ప ఈయన క్వశ్చన్ పేపర్ చూడలేడు. అలాంటి అధికారిని సస్పెండ్ చేయమని చెప్తున్నారు మీరు. నాకు ఎలా చేయగలను నేను? మోరల్గా తప్పది, నాకు తెలుసు. అతనికి తెలిసే అవకాశం లేదు లేదు లేదు. ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీగా మీరున్నా అంతే. 2 నెలల ముందు ఏమీ తెలియదు మీకు, అసలు సిస్టమ్ అర్థం కావడానికే కొన్ని నెలలు పడుతుంది అని ఈయన వాయించారు. సీఎంకి చాలా కోపం వచ్చింది. ప్రసాద్ గారు మా ప్రభుత్వం యొక్క ఇమేజ్ ఇదంతా, మా క్రెడిబిలిటీ, మా ప్రభుత్వం యొక్క విశ్వసనీయత కోల్పోతుంది, విశ్వసనీయత ఇప్పుడు ప్రమాదంలో పడింది, మా ఇమేజ్ ఏమైపోతుంది, మీరు అలా మాట్లాడుతున్నారు, మీకేం ప్రాబ్లము? ఒక సీనియర్ ఆఫీసర్ సస్పెండ్ చేస్తే ఏమైందండి, చేయండి, మాకు ఇమేజ్ నిలబడుతుంది, ప్రభుత్వ ఇమేజ్ మీ ఇమేజ్ కాదా? సార్ మంచి మాట చెప్పారు, ప్రభుత్వం ఇమేజీ నా ఇమేజే కరెక్టే, అందుకోసం ఒక సీనియర్ ఆఫీసర్ సస్పెండ్ చేయడం అదే కదా మీకు కావాలి. బ్యూటిఫుల్, నన్ను చేసేయండి సార్ ప్రిన్సిపల్ సెక్రటరీని, నేను వెళ్తాను సస్పెన్షన్లోకి. రైట్ నో ఐఎమ్ రెడీ, యూ సే ఎస్ సస్పెండ్ అనండి, నేను వెళ్ళిపోతాను ఇప్పుడే. మీ ఇమేజ్ చాలా బాగుంటుంది సార్, ప్రభుత్వం ఇమేజ్ పెరుగుతుంది, క్రెడిబిలిటీ వస్తుంది కదా. దట్ ఈస్ ప్రసాద్. సీఎం ఏం మాట్లాడాలా, ఎవరిని సస్పెండ్ చేయాలి? ఇలాంటి అధికారులు ఎంతమంది ఉంటారు చెప్పండి ఐఏఎస్లో? దమ్ము ఉండాలంటే దమ్ము, గట్స్ ఉండాలంటే ఇది. మీరు క్వాలిఫికేషన్ ఉంటే కాదు, నేనేదో సివిల్ సర్వీస్లో టాప్ అని, యూనివర్సిటీలో టాప్ అని, ఐఐటీలో టాప్ అని, సో వాట్? కెన్ యూ డెలివర్ ది గూడ్స్? కెన్ యూ ప్రొటెక్ట్ ది సిస్టమ్? ఒక సిన్సియర్ ఆఫీసర్ పనిచేసి వచ్చి 2 నెలలు అయింది. అండ్ ఇలా మాట్లాడితే ఈవెన్ ఏ పొలిటీషియన్ అయినా సరే కరెక్టే కదా వినాల్సిన పరిస్థితి వస్తుంది, ఆగుతారు కూడా. అది ఒక లాజికల్ అన్నది అది ప్రసాద్ గారి దగ్గర ఉంది. అది ధైర్యంగా చేస్తాము, నేను ఇంతే అనే పద్ధతి వేరు, బట్ లాజికల్గా చేయటం వేరు. మంచి మంచి ఆఫీసర్లు చాలామంది ఉన్నారు, చాలా నిజాయితీ పనిచేసిన వాళ్ళందరూ చాలామంది, నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. అయితే ఏంటంటే ఒక టెస్టింగ్ పీరియడ్ వచ్చినప్పుడు విషయం వేరు. కరెక్ట్. ఇప్పుడు దువ్వూరు సుబ్బారావు ఆయన సివిల్ సర్వీస్ టాపర్, ఆయన ఖమ్మం జిల్లా కలెక్టర్ చేశాడు. చేసినప్పుడు ట్రైబల్స్కి వాళ్ళ రెస్టరేషన్ ఆఫ్ ట్రైబల్ ల్యాండ్ రైట్స్ 1/70 యాక్ట్ ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ కింద ట్రైబల్స్కి వాళ్ళ ల్యాండ్స్ మీద రైట్స్ వాళ్ళు రెస్టోర్ చేయాలి. అంటే ఏంటంటే నాన్ ట్రైబల్స్ వచ్చి ల్యాండ్ ఆక్రమించేస్తారు, కొనేస్తారు, వీళ్ళకి ఏదో అప్పులు ఇచ్చేసి అవి చేసి ల్యాండ్ కొనేసి ఆక్రమించేస్తుంటే వాళ్ళ రైట్స్ వాళ్ళు రెస్టోర్ చేయాలి. నేను చాలా పెద్ద ఎత్తున చాలా పకడ్బందీ మూవ్మెంట్ టేకప్ చేశాడు. ఏకకాలంలో జిల్లాలో అన్ని రెవెన్యూ మండల్స్లో, తహసీల్స్లో కూడా తీసుకొచ్చాడు. బట్ ఏమైంది, 1 year 1.5 year ఆయన చేశాడు, ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. బట్ కన్విక్షన్ ఉన్నవాడు, ఆయన వాల్యూస్ ఉన్నవాడు, ప్రిన్సిపల్స్ ఉన్నవాడు నిలబడతాడు. అట్ ది సేమ్ టైం లౌక్యం కావాలి, ఓకే మీకు లౌక్యం కావాలి, వాక్చాతుర్యం కావాలి, అవి కూడా అవసరమే కదా. ప్రసాద్ ఇదే పివిఆర్కే ప్రసాద్ ఎక్సైజ్ కమిషనర్గా ఉండగా దువ్వూరు సుబ్బారావు గారిని ఎన్టీ రామారావు గారు బెవరేజ్ కార్పొరేషన్కి ఎండీగా నియమించాడు. ఆయన బెవరేజ్ కార్పొరేషన్ అంటే సారా బాటిల్స్ తయారు చేసే కంపెనీ, సారా బాటిల్ నింపాలన్నమాట, అది ఉద్యోగం. ఇతను ఏ స్థాయి అధికారం,
యువర్ స్టాఫ్ అండ్ సివిల్ సర్వీస్ అంటే యూ కెన్ అసెస్ ఈజ్ ఐక్యూ. కరెక్ట్. అలాంటి వాడిని తీసుకెళ్ళి సారా బాటిల్స్లో నింపమంటాం ఏంటి? ఈయన ఏదో జిల్లాలో అన్నీ తిరిగి స్థలాలు సెలెక్ట్ చేసి స్థలాల్లో బాటిలింగ్ ప్లాంట్ పెట్టించి ఎంత చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. జరుగుతున్న టైంలో ఎవడో కంప్లైంట్ ఇచ్చాడు, నెల్లూరు జిల్లాలో ఎవడో. వాడు చెప్పిన స్థలం కాకుండా వేరే స్థలం ఈయన ఎంపిక చేశాట. అందుకే వాడు ఏంటంటే ఈయన కరప్ట్ అని పలానా వాడితే డబ్బులు తీసుకుని వేరే స్థలం ఎంపిక చేశాడని ఒక పిటిషన్ పెట్టాడు. ఒక పొలిటికల్ లీడర్ తాలూకు వాడు పెడితే ఏసీబీ వాడు ఇందరి విచారణకు వచ్చాడు. ప్రాజెక్టు పూర్తి అయిపోతున్న టైంలో ఏసీబీ డిఎస్పీ వచ్చి మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి సార్, మేము పిటిషన్ వచ్చిందండి. బట్ హౌ కెన్ యూ, హూ ఆర్డర్డ్? సీఎం ఆఫీస్ నుంచి వచ్చింది సార్. సీఎం ఆఫీస్ నుంచి వచ్చిందా? ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్. వాళ్ళు చీఫ్ మినిస్టరే కావాలని సుబ్బారావుని తీసుకొచ్చి బెవరేజ్ కార్పొరేటర్ అపాయింట్ చేస్తే ఆ సీఎం ఎవడో పిటిషన్ పెడితే కరెక్ట్ అని ఈ నాన్న విచారణ చేయమని ఏసీబీని పురమాయిస్తాడు. ఒక డిఎస్పీ వచ్చి అడుగుతాడు. ఇమాజిన్ అసలు ఆ స్థాయిలో ఉంటే మనిషి ఎంత మీ నిజాయితీ, మీ విలువలు, మీ నమ్మకం, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నీ పోయినాయి కదా. కరెక్ట్. ఒక మీటింగ్లో ఉంటే ఏసీబీ డిఎస్పీ వచ్చి చెప్తున్నాడు మీ మీద పిటిషన్ మీ ఎంక్వైరీ చేయాలి. ఆయనకి భరించలేం. బట్ ఈయన వెంటనే పీవీఆర్కే ప్రసాద్ గారు ఫోన్ చేశాడు. ఆయన ఎక్సైజ్ కమిషనర్. ఈ రెండు ఇంటర్లింక్ బెవరేజ్ కార్పొరేట్ బాటిలింగ్ చేయాలి, ఆయన ఎక్సైజ్ సారా అమ్మాలి కదా. ఆయన వెంటనే సుబ్బారావు ఎవరికి చెప్పకు, నువ్వు రెడీగా ఉండి నేను వస్తున్నా, ఇద్దరం కలిసి సీఎం దగ్గరికి వెళ్తావు, డోంట్ టెల్ ఎనీవన్. ఆయన వెంటనే ప్రసాద్ గారి దగ్గరికి వచ్చి సుబ్బారావు తీసుకుని సీఎం దగ్గరికి వెళ్ళారు. సీఎం మీటింగ్లో సీఎం గారు అర్జెంట్గా మాట్లాడారు. సీఎం మీటింగ్లో అర్జెంట్ మీటింగ్ అయినా సరే, మీటింగ్ ముందు చేస్తారో మధ్య మాట్లాడతారో తెలియదు. వీ మస్ట్ టాక్ టు హిమ్ ఇమీడియట్లీ. ఎన్టీ రామారావు గారా అప్పుడు? ఎన్టీ రామారావు సరే ఏదో మీటింగ్ అప్పుడు మోహన్ కందా గారు వాళ్ళు ఉన్నారు అక్కడ. మొత్తం మీద సీఎంతో ఐ థింక్ యూబీ రాఘవేంద్రరావు నాన్న సెక్రటరీ, మొత్తం మీద ఎన్టీ రామారావుతో కల్పించారు ఒక 15 నిమిషాలు. సార్ మీరేంటి ఇతని మీద సుబ్బారావు మీద అవినీతి నిరోధక శాఖ చేత దర్యాప్తు చేయమని చెప్పారట, ఎలా చేయమని చెప్పారు, మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చేస్తే మీరు పంపించేస్తారు. నేను ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చాను అన్నట్టు. మీరు పంపించారు, మీరు పంపిస్తే ఏసీబీ వచ్చిన ఎంక్వైరీకి. సార్ దిస్ ఇస్ నాట్ ది వే. మీరు మమ్మల్ని నియమించి మా మీద నమ్మకంతో నియమిస్తే, నమ్మకం లేకపోతే నియమించకండి, పనికి మళ్ళీ పోస్టులు వేయండి. మీరు బాధ్యతగా చేయాలని చెప్పి 10 నెలల్లో చేయాలని చెప్పి ఇన్ని చెప్పి అప్పగించిన తర్వాత మళ్ళీ వెనకాల ఎవడో పిటిషన్ పెడితే వాడిని పురమాయి ఎంక్వైరీ చేసి ఇంకోటి మీరు పురమాయిస్తే మేము పనిచేయం. ఈ అడ్మినిస్ట్రేషన్ నడవదు, ముఖ్యమంత్రి గారు నడవదు అడ్మినిస్ట్రేషన్. మీరు దయచేసి మీరు అర్థం చేసుకోండి సార్. ఇది ప్రసాద్ టోన్. ఇది ఇట్ వాజ్ రిటన్ ఇన్ హిస్ బుక్. మీరు చదవండి అది. మీరు దువ్వ సుబ్బారావు అడగని తెలిస్తే ఆయన చెప్తాడు. చీఫ్ మినిస్టర్ బ్రదర్ ఆగండి, ఆవేశపడకండి, నేను ఎప్పుడు చేశాను, మీరు చేశారు. ఆయన వెంటనే సెక్రటరీని పిలిచి ఏమయ్యా ఏంటిది, నేను ఎప్పుడు అటు చేశాను అంటే వాళ్ళు అవును సార్ మీరు సైన్ చేశారు సార్. ఏం సైన్ చేశాను? ఎవరో పిటిషన్ పెట్టారు సార్ ఆయన మీద సైట్స్ పర్చేజ్లో కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయని. మీరు సంథింగ్ అయ్యో బ్రదర్ ఎక్స్ట్రీమ్లీ సారీ బ్రదర్, నేను పొరపాటు చేశాను. ఎన్టీ రామారావు నేను అసలు నా పిటిషన్ నా దృష్టిలో లేదు, పొరపాటు నేను ఫైల్లో వచ్చుంటే వరుస వాటిలో సంతకాలు పెట్టానేమో నేను. బట్ సారీ, వెరీ సారీ బ్రదర్, మీరు అపార్థం చేసుకోవద్దు, నేను చేయలేదు, నాకు ఇంటెన్షన్ లేదు అని వెంటనే స్టాప్ దట్ ఎంక్వైరీ అని రాఘవేంద్ర చెప్పి ఆపించేసేది. ఆయన ప్రసాద్ గారి ఆయన లేచి నిలబడి ప్రసాద్ గారికి దువ్వూరు సుబ్బారావు గారికి సారీ అని చెప్పి మీరు ప్లీజ్ కంటిన్యూ ది వర్క్, నాకు మీ పట్ల విశ్వాసం ఉంది, ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఇమాజిన్ చేయండి ప్రసాద్ గారు ఏం చేశాడు. ఆయన ఆ ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రటరీ కేసులో కానీ ఇక్కడ ఈ కేసులో కానీ ఈ స్టూడ్ బై వాట్ హి బిలీవ్ ఇన్. ఒక కాజ్ కోసం నిలబడ్డాడు. కేవలం నేను నా హోదా నా ఉద్యోగం చూసుకోవాలి. కరెక్ట్. ఎంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు? నిజాయితీ పరులు చాలామంది ఉండొచ్చు, సమర్థులు చాలామంది ఉండొచ్చు. బట్ ఒక కాజ్ కోసం నిలబడేటువంటి అంటే ఒక విలువల కోసం నిలబడేటువంటి అధికారులు ఎంతమంది ఉంటారు? సార్ మీరు వారికి చాలా ఆల్మోస్ట్ మీరు ఒక అనుబంధమే ఉండేది, మీ ఇద్దరి మధ్య స్నేహం ఉండేది. అండ్ ఇబ్బంది పడ్డ సందర్భాలు లేవా ఆయన కెరియర్లో? ఉన్నాయండి. చాలా కష్టం అనిపించి ఏంటిది ఇది ఎందుకు చేస్తున్నాను అంటే, మీరు సక్సెస్ అంటే ఆయనకు చాతుర్యం ఉంది అదంతా ఫైన్, బట్ చాలా కష్టం అనిపించిన సిచ్యువేషన్స్ ఏంటి, దాన్ని ఎలా అధిగమించగలిగారు అని చెప్పగలుగుతారు? టీటీడీలో ఉన్నప్పుడు ఆయన చాలా సఫర్ అయ్యారండి. టీటీడీలో ఎగ్జిక్యూటివ్స్లో ఉన్నప్పుడే ఆయన చాలా కార్యక్రమాలు చేశారు. కానీ చాలా మానసిక క్షోభ కూడా అనుభవించారు ఆయన.
ఆ సమయంలో ఎలా ఉంటుందంటే ఈ తిరుపతి కొండ మీద మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. ఉమ్, మాస్టర్ ప్లాన్ అంటే ఏంటి? మీరు 1980 నాటికి వెళ్ళి చూడాలి. వెనక్కి వెళ్ళి చూస్తే 1978 నాటికి, 78 ఈవో టీటీడీ, 78-79 నాటికి తిరుమల కొండ మీద తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూత డ్వెల్లింగ్స్ అంటే నివాసాలు ఉండేవి. ఉమ్, ఎప్పుడో కాలం నుంచి వాళ్ళు ఒకళ్ళు ఏదో ఇల్లు కట్టుకుంటాడు, ఏదో ఒక పూలు అమ్ముకునేవాడు ఒకడు ఒక గుడిసె వేసుకుంటాడు, ఇంకో గుడిసెలు చిన్న ఇళ్ళు అయినాయి. అన్నీ రైలు పెట్టెలా ఉంటాయి, పక్క చిన్న చిన్న ఇళ్ళు అనమాట. అలా చుట్టూ ఇళ్ళే, ఒకటి రెండు ఒకవైపు అంతా హౌసెస్ అండి. ఉమ్, ఎదురుగుండా సన్నిధి వీధిని దుకాణాలు, షాపులు, 1000 కాళ్ళ మంటపం ఉండేది. 1000 కాళ్ళ మంటపంలో దుకాణాలు పెట్టేశారు. దుకాణాలు ముందుకొచ్చి చివరికి ఆ మధ్యలో ఎంత సందు ఉండేదంటే, ఇక ఈ టేబుల్ అక్కడి నుంచి ఇక్కడ ఎంత ఉందండి, ఎంత కలిపి ఈ 7 అడుగులు 8 అడుగులు, ఈ 8 అడుగులు జాగా, మళ్ళీ దుకాణాలు ఎదురుకుండా టీటీడీ టెంపుల్కి, తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎదురుగుండా బేద ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఉండే ఎత్తులో, 1000 కాళ్ళ మంటపం ఎత్తులో. ఆ ఆంజనేయ స్వామి టెంపుల్కి దాటగానే లెఫ్ట్ అండ్ రైట్ 8 అడుగులు జాగా, అంతే. అన్ని షాపుల దుకాణాలు. దాన్ని సన్నిధి వీధి అంటారు. ఈ సన్నిధి వీధిలో రాత్రిగా మామూలు రోజుల్లోనే ఇరుగ్గా ఉంటుంది. బాగా రష్గా ఉన్న రోజుల్లో ఎంత కిటకిటలాడిపోతుంది. జేబు దొంగలకి స్వైర విహారం అనమాట. ఇది కాదు, రాబోయే రోజుల్లో ఇంకా జనాభా పెరుగుతుంది కాబట్టి ఈ సన్నిధి వీధిని వైడెన్ చేయాలి మనం అనుకున్నారు. వైడెన్ చేయాలంటే ఈజీ అది. వాళ్ళందరూ అక్కడ చిన్న చిన్న ఇల్లు కట్టేస్తున్నారు చుట్టూ. ఆ ఇల్లు లేపాలి, ఈ షాపులు క్లియర్ చేయాలి, సన్నిధి వీధి వైడెన్ చేయాలి. ఈయన కనీసం ఒక 20 అడుగులు 20-30 అడుగులు వెడల్పు చేయాలనుకున్నారు. చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది. అలాంటప్పుడు ఆ ప్రయత్నం చేసినప్పుడు ఆయన మీద ముఖ్యమంత్రి అంజయ్య గారు వస్తే ఆయన సమక్షంలో ఈ దుకాణాల షాప్ వాళ్ళందరూ, ఒక స్థానికంగా ఒక లీడర్ ఉండేవాడు, కృష్ణయ్య అని ఉండేవాడు, అతను ఒక లీడర్ అంటే పొలిటికల్ అంబిషన్స్ ఉన్నవాడు. అతని ఆధ్వర్యంలో ప్రసాద్ గారి మీద కోడిగుడ్లు విసిరారు, టమాటాలు విసిరారు. ఈవో డౌన్, ఈవో తీసేయాలి. ఇది స్వామివారి కరుణ, స్వామివారి కృప. ఎంత బాధ కలుగుతుంది. అయినా ఆగలేదు ఆయన. అంతేకాదు, అంజయ్ ఏం చెప్పాడంటే, వాళ్ళంతా రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు, ఏమయ్యా మీరంతా చెప్పిండ్రు, అంత బాగానే ఉంది, కానీ ఈయన ప్రసాద్ నాకు బాగా తెలుసు, ఈయన మన ఖమ్మం జిల్లా చేసిండు కలెక్టర్గా, ఓకే, మీకు ఏదైనా ఉంటే ఆయనకి చెప్పుకోండి, పోయి ఆయన చేస్తాడు, నేను చెప్తాలే, మంచిది పోండి అని వెళ్ళిపోయాడు ఆయన. అంజయ్య కామన్ సెన్స్ ఉపయోగించాడు ముఖ్యమంత్రిగా ఉంటే. అంటే ఇది ఒకటే కాదండి, ఇంకో రెండో పార్ట్ ఉంది. సో మాస్టర్ ప్లాన్ ఏం చేశాడంటే, ఈ సన్నిధి వైడనింగ్ ఒక పార్ట్, వైడనింగ్ చేశారు, ఆయన ఉండగా చేశాడు వైడనింగ్. అదే టైంలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వస్తుంది. క్యూ కాంప్లెక్స్ అప్పుడు క్యూ కాంప్లెక్స్ యాక్చువల్ ఏంటంటే ఒరిజినల్ ప్రపోజల్ ప్రకారం ఒక హైట్ వెళ్తుంది. ఈయన ఇవ్వగా ఉండే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కానీ సడన్గా వీళ్ళు ఆగమ శాస్త్ర నిపుణులు గమనించింది ఏంటంటే, క్యూ కాంప్లెక్స్ ఎత్తు ఆనంద నిలయం అంటే శ్రీవారి యొక్క గర్భగుడి శిఖరం కన్నా పైకి వెళ్తుంది. ఎత్తు ఉండకూడదు అన్న, దానికన్నా ఎత్తు ఉండకూడదు, ఇది తగ్గించాలి. అప్పుడేం చేయాలి? పెద్ద సమస్య అది. ఎంత పెద్ద సమస్య అంటే అది ఎక్కడిని తగ్గించాలి? లోపల హైట్ తగ్గిస్తామా, పైన హైట్ తగ్గిస్తామా? అసలు ఈ కన్స్ట్రక్షన్ అయిపోయి గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయి పైకి వచ్చేస్తుంటారు దశలో. చాలా చాలా వ్యధపడ్డారు. చేశారు. ఇంకా దీనికి మించింది ఇంకోటి ఉంది. ఈ ఇళ్ళన్నీ కూడా తీసేసి దూరంగా మీకు చుట్టూ ఇల్లు కట్టిస్తామని అందరికీ, ఇల్లు ఎలా ఉన్నది, నీకు ఎన్ని అడుగులు ఉంది, ఇక్కడ ఎన్ని అడుగులు ఉంది, నీకు ఎన్ని అడుగులు ఉంది, అన్నీ తీసుకుని లెక్కలు చిట్టాలు రాసి మీకు వేరే మాస్టర్లు అక్కడ కట్టిస్తామని చెప్పని ఈయన ఏర్పాటు చేసి ఇల్లు ఖాళీ చేసామన్నారు. కొంతమంది ఖాళీ చేసినా కొంతమంది చేయొద్దని ఆ కృష్ణయ్య అనే లీడర్ అడ్డం పడ్డాడు. వాళ్ళు ఖాళీ చేయడం మానేశారు. సార్ ఖాళీ చేయట్లేదు, కొంతమంది ఏం చేయమంటారు, నాకు ఈవేళ విజిలెన్స్ ఆఫీసర్ వచ్చాడు. ఏమయ్యా నువ్వు పోలీసు వాడివి, అతను విజిలెన్స్ అప్పుడు డిఎస్పీ పోలీసు వాడివి ఉండి
వాడు ఖాళీ చేయట్లేదు నాకు వచ్చి చెప్తాడు, చెప్పడానికి వచ్చావు నువ్వు, ఏం పోలీసు వాడు నువ్వు, లేపార్లు పారేవా, పారేలేవా అన్నాడు ఆయన. అంతే వెళ్ళిపోయాడు. బుల్డోజర్తో మొత్తం బుల్డోజ్ చేసి పారేశారు, అన్ని ఆటలు చూస్తారు. ఇదంతా జరిగింది కదా, బాగుంది కదా ఇది. కానీ రాజధానిని ఒక పత్రిక ఉండేది, పక్షపత్రిక ఇక్కడ. దాన్ని ఒక జర్నలిస్ట్ ఒక ఆయన నడిపేవారు, ఆదిరాజు వెంకటేశ్వర గారిని. ఆయన చాలా మంచి జర్నలిస్టు, చాలా సమర్థుడు, చాలా డైనమిక్, చాలా దూసుకుపోయేవాడు. ఆయన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పివి నరసింహారావు దాకా అందరూ తెలుసు ఆయనకి, అలాంటి వాడు. ఆయన ఈ కృష్ణయ్య చెప్పిన మాటలు, రాజధాని ప్రారంభమైన కొత్త అనమాట. కొత్తలో కృష్ణయ్య చెప్తే, ఓ ఇంకేముంది, తిరుమల కొండంతా కూడా కూల్చేస్తున్నారు, ఇదంతా ఇది చేస్తున్నారని ఈవో దుర్మార్గుడు, మహా దుష్టుడు, నీచుడు, క్రూరుడు, ఇలాంటివన్నీ పదజాలాలతో వరుసగా రాజధాని పత్రికలో స్టోరీలు వచ్చేసాయి. అప్పుడు బాధపడ్డాను, స్వామి ఏం చేశాను స్వామి, నేను ఏం చేశాను. ఆ రోజు అప్పుడు నాకు ఇంత చనువు లేదు, కానీ తర్వాత కాలంలో కానీ మరి తలుచుకున్నప్పుడల్లా నాకు ఏడుపు వచ్చేసేది. అప్పుడు ఎంత ఎంత బాధ పెట్టాడు స్వామి. కానీ ఆ రోజు ఆయన పడ్డ బాధ ఈ రోజు ఎంతమందికి అందరికీ ఇల్లు కట్టించాడు ఆయన. కాలనీ వచ్చేసింది, ఒక్కడికి అన్యాయం జరగల, ఒక్క లోపం జరగల. వాళ్ళు ఎంత సంతృప్తి చెందారంటే జరిగిన దానికి. ఈయన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్న రోజున ఎవరైతే ఈయన మీద కోడిగుడ్లు ఇచ్చారో, రాళ్ళు ఇచ్చారో, బురద జల్లారో, ఈ స్టేట్మెంట్లు ఇచ్చారో రాజధానిలో రాయడం కోసమని, వాళ్ళందరూ కట్టకట్టుకుని ఇంటికి వచ్చి పెద్ద సీతారాముల విగ్రహాలు చేయించారు. విగ్రహాలు చేయించి అవి తీసుకొచ్చి అని క్షమించండి సార్, తప్పుగా బదిలీ వెళ్ళిపోయే రోజున ఇచ్చారు. బట్ అప్పుడు అంటే నిజానికి ఇంకోటి ఎక్సైజ్ కమిషనర్ చేశాడు ఈయన. ఎక్సైజ్ కమిషనర్గా ఈ స్టూడ్ బై వాల్యూస్. ఎక్సైజ్ కమిషనర్గా ఉండగా ఈయన కూతురికి మాధవి, ఆ అమ్మాయికి ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది. ఇక్కడ ఆంధ్రాలో కాకుండా తమిళనాడులో కాలేజీలు లేవు. చేస్తే తమిళనాడులో వడయార్స్ అని వాళ్ళు లిక్కర్ బిజినెస్లో, అరక్ బిజినెస్లో చాలా పెద్ద పేరు వాళ్ళు పాట పాడుకున్నారు ఇక్కడ ఆ సంవత్సరం. వాళ్ళు ఆక్షన్ వచ్చింది, వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, సారా వ్యాపారం. ఆ టైంలో అక్కడ ఆ కాలేజీలో సీట్ వస్తుంది అమ్మాయికి. అంటే ఆ కాలేజీ మేనేజ్మెంటు ఈ సారా వ్యాపారం వాటి పాడుకున్న వాళ్ళు బంధువులు. అప్పుడు ఈయన ఏం ఆలోచించాలంటే, వాళ్ళు అమ్మాయి ప్రయత్నం చేసిన 2-3 కాలేజీలో బెస్ట్ కాలేజ్ అదే. ఏం చేయాలి, చేరాల వద్దా, అమ్మాయి కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే, నాన్న చదివితే అక్కడ చదవాలి నాన్న, కాలేజీ బాగుంది, నా ఫ్రెండ్స్ అడ్మిషన్ వచ్చింది, నేను వెళ్తాను. అప్పుడు ఏం చేశారంటే ఈయన ఒక రిప్రజెంటేషన్ రాసుకుని సీఎం దగ్గరికి వెళ్ళాడు, ఎన్టీ రామారావు. సార్, నా కూతురికి పలానా వడయార్స్ కాలేజీలో అడ్మిషన్ వచ్చింది, ఎంబీబీఎస్ కాలేజీలో. ఆ కాలేజీ మేనేజ్మెంటు ఇక్కడ ఇప్పుడు అరక్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్న మన స్టేట్లో వాళ్ళు బంధువులు. కాబట్టి ఇది రేపు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. మీరు ముందుగానే విచారించి ఇది నాకు న్యాయంగా వచ్చిన అడ్మిషను నా కూతురు కానీ మీరు నమ్మితే నేను అమ్మాయిని చేరుస్తాను. లేదు ఏమాత్రం అవకాశం ఉందని మీరు అనుకున్నా, ఎవరన్నా కంప్లైంట్ చేస్తే బాగుంటుంది ప్రసాద్ అని మీకు అనిపించినా నేను అక్కడ మానేస్తాను. ఈ గేమ్ అండ్ రైటింగ్ టు చీఫ్ మినిస్టర్. దానికి ఎంత అది ఉండాలి. పరీక్షలు ఎలా వస్తాయి అంటే, ఎలాంటి పరీక్షలు వస్తాయి చెప్పాను. బట్ నేను క్లుప్తంగా చెప్పాను, చాలా సంఘటనలు ఉన్నాయి, ఇలాగా బాగా అన్నీ ఉన్నాయి. సార్, ఇప్పుడు ఇవాళ టీటీడీ మీరు టీటీడీ ఈవోగా ఉన్నప్పుడు మీరు తిరుపతి ఈనాడు రిపోర్టర్ ఉండేనా సార్? ఈవెన్ వైజాగ్ వచ్చినప్పుడు వైజాగ్ వచ్చారు మీరు, నేను ఢిల్లీకి వెళ్ళారు కదా. తిరుపతిలో ఈనాడులో 26 సంవత్సరాలు రిపోర్టింగ్లో ఉన్నాను. ఆ 26 సంవత్సరాల్లో తిరుపతిలో 5 ఏళ్ళు చేశాను. 81 నుంచి 85, 81, 82, 83, 84. అప్పుడు పిఆర్కే గారు అక్కడ ఈవో. ఆయన అప్పుడు నేను వెళ్ళేసరికి ఆయన ఈవోగా ఉన్నారు. నేను 87 మేలే వెళ్ళాను అనుకుంటా. 78 నుంచి ఉన్నారు. నేను వెళ్ళాక 1.5 year ఉన్నారు ఆయన. ఓకే. నాయకర్తలు రాసిన చాలా అనుభవాలకి నేను విట్నెస్. అవును. వైజాగ్ పోర్ట్ చైర్మన్గా ఉన్నప్పుడు వైజాగ్లో ఉన్నారా రిపోర్టర్గా? నేను వైజాగ్, తిరుపతి నుంచి నేను ట్రాన్స్ఫర్ అయ్యి 85 వైజాగ్ వెళ్ళాను. అప్పటికి ఈయన ఇక్కడ స్టేట్లో కమిషనర్ ఐఎన్పిఆర్, స్టేట్ కమిషనర్ ఐఎన్పిఆర్ చేశారు. ఐఎన్పిఆర్ అయిపోయిన కమిషనర్ ఎక్సైజ్గా ఉన్నారు ఆయన. కమిషనర్ ఎక్సైజ్గా ఉన్న టైంలో నేను అక్కడ చేరాను. 85, 86, 87. 87లో ఆ సంఘటన జరిగింది.
ఆయన ఎక్సైజ్ కమిషనర్గా ఉండగా ఆయన మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారిని ఒక లిక్కర్ వ్యాపారస్తు ఉండేవాడు పెద్ద ఆయన. తర్వాత ఎంపీ చేశారు కదా ఆయన. ఆయన వీళ్ళ ఇంటికి ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళటం, కర్టిసీ కాల్గా వెళ్ళటం. కమిషనర్ కలిసే సుబ్రహ్మణ్యరెడ్డి గారు నాకు చెప్పింది, నాకు కమిషనర్ కలిసే పని లేదండి అసలు నా స్థాయికి. కానీ ఆ డిప్యూటీ కమిషనర్ ఒకతను ఉన్నాడు, అతను కొంచెం మర్యాదపూర్వకంగా కలవయ్యా మా కమిషనర్ని, కలవయ్యా అని అలా ఎంకరేజ్ చేసేవాడు. వాడికి ఏదో నేను కలవట్లేదని కమిషనర్ ఫీల్ అవుతున్నట్టుగా చెప్పేవాడు. సరే కలవటం అంటే మాకు తెలుసు కాబట్టి నేను ఆయనకి ఇంటికి వెళ్ళి స్వీట్ బాక్స్ ఇచ్చాను. ఇది సుబ్రహ్మణ్యరెడ్డి గారు నాకు చెప్పిన వర్షం. ప్రసాద్ గారు వైపు నుంచి ఆ రోజు సంఘటన నాకు తెలిసింది. తర్వాత ఎప్పుడు సుబ్రహ్మణ్యరెడ్డి గారు చెప్పారు. ఆ రోజు జరిగింది ఏంటి, ఈయన సుబ్రహ్మణ్యరెడ్డి గారు వచ్చాడు, మేము చూడడానికి వచ్చాం సార్ మర్యాదపూర్వకంగా అన్నాడు. సాయంత్రం 4 గంటలప్పుడు స్వీట్ బాక్స్ ఇచ్చాడు. నేను బెంగళూరు వెళ్తున్నాను సార్, అంత సదుపాయంగా ఉన్నా, అన్నీ బాగున్నాయి, మంచి రెడ్డి గారు మంచి నమస్కారం, వెళ్ళిపోయారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, కూతురు కొడుకు. వాళ్ళు వచ్చి అమ్మ ఆకలిగా ఉందని స్వీట్స్ ఎవరు ఇచ్చారు చూడమ్మా అంటే వాళ్ళు ఓపెన్ చేస్తే కరెన్సీ. అమ్మ ఇంట్లో కరెన్సీ ఉంది, భయపడిపోయారు పిల్లలు. బికాస్ దే నో వాట్ దే ఫాదర్ వాజ్ అప్ టు. నాన్నగారు ఇంట్లో కరెన్సీ ఉంది, ముట్టుకోకండి అన్నాడు. ఈయన సెకండ్స్ అర్థం చేసుకున్నాడు, తన కమిషన్ ఎక్సైజ్ కాబట్టి మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు వచ్చి ఏదో స్వీట్స్ అని అందులో కరెన్సీ పెట్టి ఇచ్చాడు. ఎందుకని ఇది గుడ్ విల్ కోసం, ఇమీడియట్గా ఇష్యూ ఏం లేదు, ఇంత పని ఏం లేదు, కానీ గుడ్ విల్ కోసం పెట్టుంటాడు. ఓకే, బట్ ఇప్పుడు ఏం చేయాలి, ఈయన టెంపర్మెంట్లో ఈయన ఎవరి దగ్గర ఇమీడియట్గా ఈయన ఏసీబీకి ఫోన్ చేసి పలానా మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు వచ్చాడు, నాకు స్వీట్ బాక్స్ ఇచ్చాడు, మా పిల్లలు ఓపెన్ చేసి అందులో కరెన్సీ ఉంది, మీరు ఇమీడియట్గా రావాలి, సీజ్ ది మరి కరెన్సీ అండ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ. ఆయన ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నాడు, ఫ్లైట్ 5:30కి అంత ఫ్లైట్, బెంగళూరు ఫ్లైట్, అరెస్ట్. ఒక పార్టీ ఎయిర్పోర్ట్కి వెళ్ళింది, ఒక పార్టీ ఇంటికి వచ్చింది. దీన్ని ఒక పార్టీ ఇంటికి వచ్చింది, ఈ స్వీట్ బాక్స్ ఈ కరెన్సీ సీజ్ చేసింది. ఇంకో పార్టీ ఎయిర్పోర్ట్కి వెళ్ళింది, ఎయిర్పోర్ట్లో ఆయన విమానం ఎక్కబోతుంటే ఆయన అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇవాళ చాలామంది నిజాయితీ పరులు ఉన్నారు కదా, నిజాయితీ పరులు ఎవరన్నా వచ్చి లంచం ఇస్తా అంటే తీసుకొని అనొచ్చు, నాకు వద్దే అలాంటి వాడిని కాదని చెప్పచ్చు. బట్ ఎవరన్నా ఏదో రకంగా ఇవాళ ప్రయత్నం చేస్తే ఏసీబీకి ఫోన్ చేస్తారా? అది గట్స్ ఉండాలి కదా. ప్రసాద్ హీ స్టాండ్స్ అపార్ట్. ఒక 100 మంది ఐఏఎస్. నిజంగా మీరు చెప్తుంటేనే నాకు వైజాగ్లో ఉండగా నేను 85లో వెళ్ళాను. 86లో వైజాగ్ పోర్ట్ ఆర్కేఆర్ గోల్డ్ అని ఉండేవారు, చాలా పెద్ద మనిషి ఆయన మాటలు నెక్స్ట్ ఇయర్ నా టర్మ్ అయిపోతుంది అన్నారు. ఎప్పుడైపోతుంది 87 బిగినింగ్ చెప్పి ఇంకొక 6 నెలల్లో అయిపోతుంది అన్నారు. పోర్ట్ చాలా శక్తివంతమైంది, పోర్ట్ చైర్మన్ ప్రసాద్ గారు వస్తే బాగుంటుంది కదా అనిపించింది నాకు. ఏదో పని మీద హైదరాబాద్ వచ్చాను. అప్పుడు ఈయన ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఈ గవర్నమెంట్లో నేను ఉండాలని లేదా, నేను ఢిల్లీ సెంటర్కి వెళ్ళిపోవడానికి డెప్యుటేషన్కి పెట్టుకున్నాను, నేను చీఫ్ సెక్రటరీ ఆల్రెడీ లెటర్ ఇచ్చేసాను, ఏదైనా పోస్ట్ ఉంటే చూడండి ఢిల్లీ వెళ్ళిపోతాను అని, ఐఎమ్ నాట్ హ్యాపీ హియర్ అని అన్నారు. అంటే నేను పని చేయండి, వైజాగ్ పోర్ట్ చైర్మన్ పోస్ట్ ఖాళీ అవుతుంది, ఇంకా 6 నెలల్లో ఉంది, కాబట్టి ఎనీ మూమెంట్ నోటిఫికేషన్ వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, మీరు చీఫ్ సెక్రటరీతో మాట్లాడి ఎలా సెంటర్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు కదా, ఈ పోర్ట్ వస్తే మీ పేరు ఇంక్లూడ్ చేయమనండి, సెక్రటరీ కాంపిటెంట్ టు బి ది చైర్మన్ పోర్ట్ ట్రస్ట్, మీ పేరు ఇంక్లూడ్ అయింది అనుకోండి, అది అదృష్టం బాగుంటే ఆ లిస్టులో ముగ్గురు ఉంటారు, అదృష్టం బాగుంటే మీకు అది వచ్చిందనుకోండి వైజాగ్ పోర్ట్ చైర్మన్గా ఉంటారు కదా, ఆంధ్రాలో ఉంటారు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వీస్లో ఉంటారు, స్టేట్ గవర్నమెంట్లో ఉంటారు. అంటే ఇది బాగుంది అన్నాడు. అక్కడి నుంచి నేను రెగ్యులర్ ఫాలో అవుతున్నాను. ఆయన మొన్నటి చీఫ్ సెక్రటరీ కలిసిన తర్వాత నాకు రాత్రిపూట ఫోన్ చేసేవారు, ఇంటికి ఫోన్ ఉండేది కదా, ఆఫీస్లో 9:30కి ఫోన్ చేసి చీఫ్ సెక్రటరీ చెప్పాను, ఆయన మంచి పని చేస్తావు, నేను ఇంకా లెటర్ పంపలేదు, డెప్యుటేషన్ లెటర్ ఆపేసాను అన్నాడు ఆయన, ఇది బాగుంది, ఇది పంపిస్తాను అన్నాడు ఆయన అన్నాడు. మళ్ళీ వచ్చి నోటిఫికేషన్ వచ్చింది. సో పేరు ఈయన పేరు, తర్వాత అర్జున్ రావు గారి పేరు, తర్వాత కుమారస్వామిరెడ్డి, జి కుమారస్వామిరెడ్డి, ముగ్గురు పేర్లు వెళ్ళాయి. ఇలా జి కుమారస్వామిరెడ్డి గారు కన్ఫర్డ్ ఐఏఎస్, అర్జున్ రావు డైరెక్ట్ ఐఏఎస్. ఇది మొత్తం మీద చివరికి అది వెళ్ళిన తర్వాత అది వస్తుందా రా తెలియదు కదా. చింతామోహన్ ఎంపీ ఆయన నా దగ్గరకు వచ్చి, సార్ మేము అర్జున్ రావు కోసం చాలా ట్రై చేసాం కానీ మాకు అవ్వట్లేదు అన్నాడు. అంటే ప్రసాద్ గారికి ఆయన నాకు ఫోన్ చేశారు, మనం ఇప్పుడు ఇంకేం చేయట్లేదు కదా అన్నారు. ఒకసారి వెంగళరావుని కలంటే యూనియన్ మినిస్టర్ కదా అన్న, కలిసి చెప్పండి అన్న. నేను అలా అడగను అన్న, నేను ఇంతవరకు ఎప్పుడు నాకు పలానా పోస్ట్ ఏమైనా ఎవరిని అడగలేదు, ఇప్పుడు కూడా నేను ఇది సెలక్షన్
వస్తే వస్తుంది లేకపోలేదు. వాడు డిసైడ్ చేస్తాడు, పైవాడు డిసైడ్ చేస్తాడు. పోలండి కనబడండి ఆయనకి వెంగళ వరకు ఒకసారి అన్న. కనబడితే ఏమైంది, మీరు ఒకవేళ రేపు వస్తే మళ్ళీ ఢిల్లీలో నేను నాకు చెప్పలేదంటే రేపు అంటాడు కదా ఆయన. సరే వెళ్ళి కనపడ్డాడు ఆయన. కేవీ రావు గారు అప్పుడు సెక్రటరీగా ఉండేవారు వెంగళరావు గారు. కేవీ రావు గారు అప్పుడు వెంగళరావు ఎక్కడున్నావా, ఏం చేస్తున్నప్పుడు సార్ అంటే ఇలా వచ్చానండి, ఇలా వైజాగ్ పోర్టు. కేవీ రావు చెప్పాడు వైజాగ్ పోర్టు అప్లై చేశాండి. అవునా మరి నాకు చెప్పంటే అన్నాడు ఆయన. అంటే ఏదో వస్తే వస్తుంది ఎవరుగా. ఆయన నాకు ఫోన్ చేసి చెప్పారు మళ్ళీ ప్రసాద్ గారు ఇలా జరిగింది డెవలప్మెంట్స్ చెప్పేవారు. చివరికి ఆయనకి యువర్ సెలెక్టెడ్ యాజ్ చైర్మన్ వైజాగ్ పోర్ట్కి వచ్చారు 88లో. ఆయన వచ్చిన తర్వాత నేను ఒక 1.5 year వైజాగ్లో ఉన్నా. తర్వాత ట్రాన్స్ఫర్ ఢిల్లీ వెళ్ళాను. నేను ఢిల్లీ వెళ్ళిన 1 yearకి ఆయన ఢిల్లీ వచ్చారు. అలాగే మా అసోసియేషన్ కంటిన్యూ అయ్యింది. అందుకే మీకు ఎక్కువ తిరుపతి, విశాఖపట్నం, ఢిల్లీ నుంచి ట్రాన్స్ఫర్ హైదరాబాద్ వచ్చిన 1 yearకి ఆయన హైదరాబాద్. యాదృచ్ఛికమే కానీ బట్ మీరు ఇద్దరు కలిసి జర్నీ చేసినట్టుగానే ఉంటుంది ఆల్మోస్ట్. సో అయితే సార్ ధార్మిక అంశాల్లో ఆయన పివిఆర్ ప్రసాద్ గారు అంటే ఐఏఎస్ అనగానే కేవలం సెక్యులర్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధాన రూపకల్పన మీదనే ఎక్కువ దృష్టి పెడతారనే ఒక అభిప్రాయం. బట్ పివిఆర్ ప్రసాద్ గారు అయోధ్య రామాలయ నిర్మాణం చేయాలన్నప్పుడు పివి నరసింహారావు గారు వీరినే అన్ని ప్లేసెస్కి వెళ్ళి అసలు మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని కలిపి ఒక ప్రయత్నం చేశారు. అప్పుడు ట్రస్ట్ కూడా ఏదో ఫామ్ చేసినట్టున్నారు కదా. అండ్ ఈవెన్ టీటీడీకి సంబంధించి కానీ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఏర్పడడం కానివ్వండి, ధార్మిక సమ్మేళనాలు నిర్వహించే సంస్కృతి, ఇట్లాంటి అనేక విషయాల్లో పివిఆర్ ప్రసాద్ గారి రోల్ ఎట్లాంటిది, ఎట్లాంటి బాధ్యతలు ఉన్నాయి? అసలు 1980లో మీనాక్షిపురం, మా తమిళనాడు మీనాక్షిపురంలో పెద్ద ఎత్తున మత మార్పులు జరిగాయి. పెద్ద ఎత్తున హిందువులు కొన్ని 100 కుటుంబాలు ఇస్లాంలోకి మారిపోయినాయి. ఓకే, అది దేశంలో చాలా సంచలనం కలిగించింది. మీనాక్షిపురం మత మార్పులు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అది చాలా సంచలనం. వెంటనే ధర్మాచారులు అంటే పీఠాధిపతులు శృంగేరి, కంచి ఇలాంటి పీఠాధిపతులంతా పివిఆర్ ప్రసాద్ని పిలిచారు. ప్రసాద్ చాలా భారం జరిగిపోతుంది. దీనికి కారణం ఏంటంటే మన సమాజంలో హిందువుల్లో అంటే అది అక్కడ ఎందుకు జరిగిన మీనాక్షిపురం కారణాలకు వెళ్ళిన తర్వాత హిందువుల్లో వివక్షరహితమైనటువంటి జీవనం పట్ల ఆసక్తి పెరగాలి. వివక్షరహితమైన జీవనం అనేది అన్ని కులాల వాళ్ళకి ఒక సామాజిక సమరసత జీవనాన్ని అలవాటు చేయాలి. చేయడానికి మనం ఏం చేయాలి? టీటీడీ హిందువుల కోసం ఉన్నది, నువ్వేం చేస్తున్నావు అని అడిగారు. ఏం చేయమంటారు అన్నాడు. అంటే హిందూ ధర్మ ప్రచారం చేయాలి. అందుకని ఒక పెద్ద ఎత్తున టేకప్ చేసిన ధర్మ ప్రచారం ఏంటంటే వాళ్ళ అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటికి స్టిక్కర్లు, ధర్మాన్ని ఆచరించు, ధర్మం రక్షిత, ధర్మాన్ని కాపాడు, ధర్మాన్ని ఆచరించు, ధర్మం కాపాడుతుంది, మన ధర్మం గంగబావి, పరధర్మ ఎండమావి, ఇలాంటి స్టిక్కర్లు తయారు చేసి రాష్ట్రంలో అన్నిటి పంచిపెట్టడం. అలాగే ప్రతి హిందువు తిలకాన్ని ధరించాలి, భస్మం ధరించాలి, బొట్టు పెట్టుకోవాలి, ఇలాంటి కొన్ని స్లోగన్స్, చిన్న లిటరేచరు ఇవన్నీ పంచిపెట్టడం, ఇవన్నీ పెద్ద ఎత్తున చేశారు టీటీడీ. ఈ టీటీడీ అంత పెద్ద ఎత్తున ధార్మిక ప్రచారం మొట్టమొదటిసారి చేసింది బికాస్ ధర్మ ప్రచారం లేకపోవటం వల్లనే సమాజంలో ధార్మిక లక్షణాలు, సమాజంలో మనం అంతా కలిసి జీవించాలనే భావన ముఖ్యమవడానికి కారణం అని ధర్మాచారులు. అంతేకాదు ఆయన 1980లో హైదరాబాద్లో జరిగినటువంటి గణేష్ నిమజ్జనోత్సవాల్లో ఇదే లెటరేజ్ పంచిపెట్టారు. ఆయన ధార్మిక ప్రచారం చేశారు. దాని మీద అప్పుడు కూడా ఇంటెలిజెన్స్ ఐజీ ఒక ఆయన ఉన్నారు, విజయరామారావు గారిని. ఆయన ఒక చీఫ్ మినిస్టర్కి లెటర్ రాస్తే చీఫ్ సెక్రటరీ గారు నేను పిలిపించడం, ఈయన నోటీస్ ఇచ్చారు. సంజయ్ షేడ్ గారు ఈయన్ని, నీకేం సంబంధం, నువ్వు ఎందుకు వచ్చావు, ధర్మ ప్రచారం చేసేవాడు హైదరాబాద్ వచ్చి నీకేం పని, భాగ్యనగర్లో ఎక్కడ ఫలక్నుమా దగ్గర నుంచి హుస్సేన్ సాగర్ దాకా అని దానికి పెండాల్స్ వేసి పంచిపెట్టారు వాళ్ళు హిందూ ధర్మ ప్రచారానికి. ఆయన ఈ స్టూడ్ బై ఎంక్వైరీ చేశారు. ఈ చీఫ్ మినిస్టర్ ఎదురుకొని చెప్పాడు, నేను టీటీడీ ఈవోగా ఉన్నంతకాలం నా ఉద్యోగం ఇదే, నేను ఇదే చేస్తాను, ఇది చేయకపోతే నేను నేరం, అది మీరు నన్ను తప్పట్టుకోవాలి, ఇది చేయట్లేదంటే. టీటీడీ ఈవోగా ఉంటే ధర్మ ప్రచారం చేసి తప్పట్టుకుంటారంటే, సో ఐ స్టాండ్ బై వాట్ టీటీడీ కాన్స్టిట్యూషన్ సేస్ అని ఆయన రైటింగ్. కాబట్టి నేను సంజాష్ ఇవ్వక్కర్లేదు అని రాసి పంపారు. అదే సంజాష్. గవర్నమెంట్ ఏం చేయలేదు ఆ విషయంలో. మళ్ళీ ఇది ఎందుకు చెప్పాను, ధర్మ ప్రచారం అక్కడ మొదలైంది. అది తర్వాత కాలంలో బికాజ్ ఆయన తత్వం ఏంటంటే ధర్మం ఎక్కడ, ఎందుకనంటే ఈ టీటీడీలో చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఏంటి, భక్తులకి భక్తి ఎప్పుడు పెరుగుతుంది, భగవంతుడు నన్ను చూసుకుంటాడని భావన రావాలి. అందుకని ఏంటి, అలిపేరు దగ్గరికి వచ్చాడు భక్తుడు, లగేజ్ పట్టుకొచ్చాడు, లగేజ్ పట్టుకుని ఎక్కలేడు, ఓకే నీ లగేజ్ ఇక్కడ వదిలేసే, చూశాడు లగేజ్ ఇక్కడ వదిలేసే, నడిచేళ్ళు
పై నీకు ఇచ్చి నీ లగేజ్ నీకు ఇస్తారు, టోకెన్ తీసుకో చాలు. వదిలేసి మెట్లు ఎక్కి వెళ్ళేవాళ్ళు. పైకి వెళ్ళాక వీళ్ళ లగేజ్ ఉండేది అక్కడ లగేజ్ రూమ్లో టోకెన్ ఇచ్చి బట్టి తీసుకెళ్ళిపోవాడు. కానీ రెండోది ఏం చూశాడు, అరే రే మెట్లు ఎక్కుతున్నారు, వర్షం తడిసిపోతున్నారు. ఈ నెలకోసారి కొండ ఎక్కేవాడు మెట్ల మీద, ప్రతి నెల ఎక్కేవాడు. నేను వర్షం వస్తే తడిసిపోతున్నారు, ఎండ వస్తే ఎండిపోతున్నారు, అరే భక్తుల కోసం ఏం చేయగలమా అంటే స్వామివారు అనుకున్నాడు. ఈయన పరికరం అనమాట. ఏం చేయాలి ఇప్పుడు, వెంటనే షెల్టర్ వేయాలన్నాడు. సార్ ఎలా వాలుగా ఉంటే వేయడం కష్టం సార్ అని చెప్పారు ఇంజనీర్లు. వేసేవాడు ఎవరన్నా ఉన్నాడో లేక కనుక్కోండి దేశంలో, మీ వల్ల కాకపోతే. అడ్వర్టైజ్ చేశారు, వచ్చే కంపెనీలు మేము చేస్తామన్నారు. ఎలా చేస్తాం, ఇన్ని అడుగు 10 ప్రతి 20 అడుగులకి ఒక స్లాబ్ అలా 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 వేసుకుంటూ వెళ్ళారు. చేసి నిరూపించారు, చేశారు. ఇప్పుడు ఏమైంది, వర్షం కురిసినా ఎండ వచ్చినా రక్షణ ఉంది కదా భక్తులకి. పైన కొండ మీద ఏం చేశాడు, లగేజ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ భక్తులు కాటేజ్కి వెళ్ళారు. కాటేజ్లు దూరంగా ఉన్నాయి, పెరిగిపోతున్నాయి తిరుమల అంతా. అందుకని ఏం చేశాడు, ఉచిత బస్సు ఏర్పాటు చేశాడు. దానిపై దివ్యరథం. దివ్యరథం మీరు లగేజ్ రథం ఎక్కండి రా బాబు, రథం ఎక్కండి రా, స్వామి చెప్తున్నాడు రథం ఎక్కండి రా, రథం ఎక్కండి రా, కావాలని చూడ దిగండి రా. వుడ్లాండ్స్ అని ఒకటే హోటల్ ఉండేది, అన్నీ చెత్త, వాడు ఏం పెట్టినా అది ఒకటే హోటల్ ఉండేది. అరే భక్తులు స్వామి ఇంత సంపాదిస్తున్నాడు, స్వామివారు వాళ్ళకి అన్నం పెట్టలేడు అనుకున్నాడు ఆయన. అని స్వామి ఏం చేయాలి అంటే స్వామివారు ఐడియా ఇచ్చాడు ఆయన. నిత్యాన్నదాన పథకం పెట్టవయ్యా అన్నాడు. అందుకని ఏం చేస్తే నిత్యాన్నదాన పథకం ఎలా పెడతాడు ఆయన, టీటీడీ డిస్కస్ చేస్తే మనం టీటీడీ కాన్స్టిట్యూషన్లో లేదు అన్నదానం పెట్టడానికి. టీటీడీ కెనాట్ డూ ఇట్. భక్తులు ముడుపులు కడుతున్న దేనికోసమని, నువ్వు అన్నదానం చేయడం కోసం కాదు, స్వామివారి కోసం. కాబట్టి ఏదైనా స్వామివారి సేవలో జరగాలి ఏదన్నా. అప్పుడు ఏం చేస్తాడంటే వేరే ట్రస్ట్ ఫ్లోట్ చేశాడు ఆయన, నిత్యాన్నదాన ట్రస్ట్. ఆ ట్రస్ట్కి విరాళాలు అడిగితే మునిగింజ వ్యాపారం చేసేటంటే ఒక ఆయన రామయ్య గారిని, అప్పట్లో పెద్దవాడు ఆయన, ఆంధ్రపురం వాడు, మెడ్రాస్లో పెద్ద వ్యాపారం ఆయన. అప్పట్లో ₹1,50,000 1,00,000 2 లక్షలు డొనేషన్ ఇచ్చాడు. అంటే వాళ్ళది స్టార్టింగ్ 1,00,00,000 లెక్క అనమాట. అలా స్టార్ట్ అయింది. ఇప్పుడు చాలామంది కోట్లు ఇచ్చేస్తున్నారు. ఇవాళ నిత్యాన్నదానం ఆ రోజే ఆయన ప్రొవిజన్ 4,000 మంది ఏకకాలంలో భోజనం చేసేలా ఉండాలని ప్లాన్ చేశాడు. అంత జాగా పెట్టుకున్నారు స్థలం. అంత జాగా అవసరం లేదు మొదట్లో, క్రమంగా విస్తరించుకుంటూ రమణాచారి గారు ఈవోగా ఉన్న కాలంలో పూర్తిగా తరిగొండ వెంగమాంబ హాలు 4,000 మంది ఏకకాలంలో భోజనం చేసేలాగా ఫుల్ ప్లెడ్జ్గా దాన్ని వినియోగంలో తీసుకొచ్చారు. బట్ ఒక ఆలోచన టీటీడీకి సంబంధించి పీవీఆర్కే గారి టైంలో మొదలైనవి కంటిన్యూ చేసిన వాళ్ళు కూడా చాలా గొప్ప వ్యక్తులే సార్. నిజంగా అది చేయడం కూడా ఐవీఆర్ కృష్ణారావు గారు, ఎల్వి గారు, రమణాచారి గారు. ఒక ఈవో పేరు చెప్పను, ఈయన ప్రసాద్ గారి స్కీమ్ అనగానే పక్కన పెట్టేవాడు. అట్లా కూడా ఆయన వేదిక్ ట్రైనింగ్ స్కూల్ ఒకటి పెట్టాడు. ఓకే, అది ట్రైనింగ్ అది పెట్టాడు చాలా బాగా. దానికి ఈకే మాస్టర్ ఇక్కడ కృష్ణమాచారి గారు శంకుస్థాపన చేశారు. దాన్ని పక్కన పెట్టాడు. ఇంకో స్కీమ్ ఏదో పక్కన పెట్టాడు. 2-3 స్కీమ్ నేను వాటి అప్పుడు ఈనాళ్ళు రాశాను ఇవన్నీ. అప్పుడు ఒక ఈవో గారు పెట్టేస్తే ప్రసాద్ గారు వచ్చినప్పుడల్లా ఏమిటా విశేషాలు ఏంటంటే నేను పక్కన పెట్టారు, మీరేం చేశారు, స్వామి చూసుకుంటాడు, స్వామి చూస్తాడు. అన్నీ జరిగాయి తర్వాత కాలంలో, అన్నీ జరిగాయి. బట్ ఆయన బిలీఫ్ అది, ఏదైనా పరాజయం విజయం పరాజయం అన్నీ ఆయన స్వామి ప్రసాదం. ఇవాళ కష్టం వచ్చింది, అది నీకు పరీక్ష, అంతేగాని నేను కష్టపెట్టడం కాదు. సో నీకు సుఖం వచ్చింది, ఆనందపడ్డావు, అది వెర్రవే కద్దు. ఎందుకంటే రేపు మళ్ళీ ఇలా ఉంటుందో లేదు తెలియదు కదా. కాబట్టి నన్ను విశ్వం. ఇప్పుడు ఈయన ఏం చేశాడు ప్రసాద్ గారు, ఈ సదుపాయాలు కల్పించడం వల్ల స్వామి అరే నాకు మెట్ల మీద నడిచి వెళ్ళచ్చు, దివ్యరథం ఎక్కచ్చు, దర్శనం చేసిన భోజనం చేయొచ్చు, స్వామి ఎంత గొప్పవాడు నువ్వు అని భక్తుల్లో భక్తి పెరుగుతుంది. భక్తి ఎక్కడ పెరుగుతుందో అక్కడ ధర్మ నిరత ఉంటుంది, ధర్మాన్ని ఆచరించే గుణం ఉంటుంది, ధర్మాన్ని ఆచరించే సమాజం ధార్మికంగా జీవిస్తుంది. ఇది ప్రసాద్ గారి యొక్క ప్లాన్. జస్ట్ ఇమాజిన్, ఒక్క 4.5 సంవత్సరాల్లో ఆయన 54 నెలలు 27 పైగా ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ చేశాడు. అన్నమాచార్య, దాసాచ్, అది ఇది ఎంప్లాయీస్ కాలనీ స్థలాలు ఇచ్చాడు కాలనీ కట్టుకోవడానికి. ఇవాళ ఒక పెద్ద కాలనీ అక్కడ బైరాగిపట్నంలో ఎంప్లాయీస్ అందరికీ. అసలు ఆ లిస్టు చిన్నది కాదు. అన్ని ప్రాజెక్టులు 4 సంవత్సరాలు చేయడం అసాధారణం. 54 నెలలు 27 ప్రాజెక్టులు అంటే ఎలా అయిందని ప్రతి 2 నెలలకు ఒక ప్రాజెక్ట్ చెప్పను. ఎంత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, పాపనాశం డ్యామ్ ఏంటి, వేకుండ క్యూ కాంప్లెక్స్ ఏంటి, ఆయన పుష్కర్ని క్లీన్సింగ్ ఏంటి, అసలు కొత్త శత్రువులు ఎన్ని వచ్చేసాయి, ఇవన్నీ శ్వేతా బిల్డింగ్ కింద కట్టిన బిల్డింగ్, ఇవన్నీ ఏంటంటే వనరులు, మౌలిక వనరులు. ఈయన టీటీడీలో అది చేశాడు. వైజాగ్ పోర్ట్ ఎక్స్పాండ్ చేసి పరిచాడు. ఆయన పోర్ట్లో క్వార్టర్స్ తీసాడు, క్వార్టర్స్ కూలగొట్టేశారు. ఎందుకు కూలగొట్టిందంటే అక్కడ కాలనీ కడుతున్నాను,
కైలాసపురంలో కాలనీ కట్టాడు, బ్రహ్మాండ కాలనీ. సామ ఆడిటోరియం కొట్టేశారంటండి. అక్కడ పెద్ద ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం వచ్చింది చూడండి, ఎంత పెద్ద వచ్చింది. కళ్యాణాలు ఇప్పుడు ఎన్ని కళ్యాణాలు జరుగుతాయి అక్కడ, అన్నీ అక్కడ ఎంత పెద్ద ఇండోర్ స్టేడియం వచ్చింది. అది అసలు ఈ విజన్ ఇస్ డిఫరెంట్. మౌలిక వనరులు ఎక్కడ పనిచేసినా హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఈయన అక్కడ జాయిన్ అయినప్పుడు 97లో ఆయన 97 చివరిలో కొంచెం సిక్ అయినప్పుడు సీఎం చెప్పాడు నాకు ఈ పోస్ట్ వద్దండి, నేను ఆ పోస్ట్కి వెళ్తాను. సీఎం యాక్చువల్గా ఆయన వదులుకొని ఇష్టం లేదు, ఎందుకంటే ఈయన అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాలి ప్రసాద్ గారు హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రపోజ్ చేస్తే ముఖ్యమంత్రి గారు వద్దండి, జనార్దన్ రెడ్డి గారు 12 మెడికల్ కాలేజీ పర్మిషన్ ఇస్తే ఆయన ఉద్యోగం పోయింది, ఆ బద్నాం అయిపోతాం, లేదండి బద్నాం కాము అని ఈయన పదే వెంటబడి చెప్పి ఆయనకి పారదర్శకంగా చేయాలి, పారదర్శకంగా చేస్తే ఏం కాదు అని ఒప్పించి చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు రూల్స్ ఫ్రేమ్ చేశారు. సొసైటీ ఉండాలి, ఇంత ప్రాపర్టీ ఉండాలి, ఇంత స్థలం ఉండాలి, ఇవన్నీ ఉంటేనే ఇంజనీరింగ్ కాలేజీ పర్మిషన్ ఇస్తాం. ఇవన్నీ పేపర్లు అడ్వర్టైజ్ చేస్తారు, ఎవరికి ఇచ్చాం, వాళ్ళకి ఏముందని ఇచ్చాం, ఎవరికి ఇచ్చాం ఏముందని ఇచ్చాం. ఇంత పారదర్శకంగా చేస్తే ప్రతి రెవెన్యూ డిస్ట్రిక్ట్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చొప్పున అప్పుడు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు. ఆయన చాలా ఆ విషయంలో ఇంజనీరింగ్ కాలేజీలు చాలా వచ్చాయి. ఇవాళ మన రాష్ట్రంలో అనేక మంది పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారంటే కేవలం ఒక రూల్స్ ఫ్రేమ్ చేస్తుంది మాత్రం సరిపోదు, ముఖ్యమంత్రి కూడా ఉండాలి. ఆ రకంగా కొన్ని వేల మంది ఇంజనీర్లు తయారు చేసి అమెరికా పంపించారంటే అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ కూడా మనం. బట్ సెక్రటరీ ఇలాంటి వాడు ఉన్నాడు. ఈ రోజు చాలా మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ రావడం వల్ల ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ పెరిగింది. ఈ రోజు ఇంత పెద్ద ఇండస్ట్రీ వచ్చింది అనుకుంటున్నామంటే బికాస్ ఆఫ్ దట్. అది ఒక టైమింగ్ ఎలాంటిదంటే పివి నరసింహారావు రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఆ రిఫార్మ్స్ వల్ల మన గ్లోబలైజేషన్ వచ్చింది. గ్లోబలైజేషన్ వల్ల మల్టీనేషనల్ కంపెనీస్ ఇక్కడికి వస్తున్నాయి. అదే టైంలో ప్రసాద్ గారు ఈ ప్రపోజల్ పెట్టారు. చంద్రబాబు నాయుడు దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ బాగా ప్రమోట్ చేశారు. చాలా ఇవాళ హైదరాబాద్ పెద్ద హబ్ అయిపోయింది. ఇక్కడే చేస్తున్నారు, కొన్ని వేల మంది ఉద్యోగులు చేస్తున్నారు ఐటీ. అదంతా ఇలాంటి అధికారి, ఇలాంటి చీఫ్ మినిస్టర్, దట్ మేక్స్ ద డిఫరెన్స్. అంతే. సూపర్ సార్. మాట్లాడుతూ పోతుంటే ఇంకా మాట్లాడుతూ ఉంటాను. నేను వారితో 2017లో వారు చనిపోవడానికి ముందు రోజు వరకు కూడా ఆల్మోస్ట్ వారి లాస్ట్ టైంలో కూడా వారి ధర్మం గురించి మాట్లాడిన సందర్భాలు నాకు తెలుసు. మీరు ఎన్నో విషయాలు చెప్పేది నాకు వారితో కలిసినప్పుడు. సో వ్యక్తిత్వ పరంగా ఇప్పుడు మనం ధార్మిక అంశాలు, ప్రభుత్వ విధానాలు, వారు క్రియేట్ చేసిన పెద్ద పెద్ద మోడల్స్ కానివ్వండి, లేకపోతే మార్పులు కానివ్వండి వారి హయాంలో వచ్చింది, ఇవన్నీ మీరు చెప్పారు కదా. వ్యక్తిగతంగా పివిఆర్కే ప్రసాద్ గారి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి? వారి జీవితం మనకిచ్చే సందేశం ఏంటి? హ్యూమన్ వాల్యూస్లో నా కోసం నేను జీవించడం మాత్రమే కాదు, సమాజం కోసం జీవించాలి. నేను పనిచేసే వాతావరణంలో నా వల్ల నలుగురు ప్రేరణ పొందాలి, నేను నలుగురు ఆదర్శం తీసుకునేలా జీవించాలి. కానీ నేను నా కుటుంబం నేను మాత్రం సుఖపడే బాగుపడేలా జీవించడం కాదు. సంథింగ్ మోర్ దాన్ దట్, లివింగ్ ఫర్ ది సొసైటీ ఎట్ లార్జ్. ఇది ఒకటి. రెండోది వాల్యూస్తో జీవించాలి. వాల్యూస్ ఎలా వస్తాయి? భక్తి ఉండాలి. భక్తి ఉంటే పాపభీతి ఉంటుంది, పాపభీతి ఉంటే వాల్యూస్ వస్తాయి. మూడోది డిసిప్లిన్, క్రమశిక్షణ అంటే ఆయన మాట అంటే చేస్తానంటే చేస్తారు. అసలు ఆయన దగ్గరికి ఏమైనా పని మీద వస్తే, ఒకసారి హెల్ప్ కావాలి ఎవరైనా వస్తే, ఆయన ఇది అవుతుంది కానీ ఏం చేయాలంటే అని కూర్చోబెట్టరండి గంట సేపు. పని అయ్యేది ఉంది కదా, అయ్యేదైతే 5 నిమిషాలు చెప్పేస్తారు. ఓకే పని చెయ్యి, ఎల్లుండి నాకు ఫోన్ చేయి పలానా టైంకి, లేదా ఈ కాగితం తీసి పలానా వాళ్ళకి ఇవ్వు, నేను ఫోన్ చేసి చెప్తాను, వాళ్ళు చేస్తారు. 5 నిమిషాలు పంపించేస్తారు మిమ్మల్ని. జరిగే పని జరగదు అనుకోండి, ఇది సాధ్యపడదంటే అలాగే అది కష్టమయ్యా, కొంచెం దీంట్లో ఇబ్బంది ఉంది, ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ ఇలా ఉన్నాయి, ప్రయత్నం చేస్తాను కానీ నువ్వు ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు అని. బట్ ఇది కాకపోతే ఇంకో ప్రయత్నం చేద్దాం, థింక్ అబౌట్ అని. పని జరగని చోట 5 నిమిషాలు ఎక్కువ మాట్లాడతారు. ఎందుకంటే వచ్చిన వ్యక్తికి కష్టం కలగకుండా, బాధ కలగకుండా, చేయలేకపోతున్నప్పటికీ ఈయన నన్ను విన్నాడు, నా బాధ పట్టించుకున్నాడు అనే ఒక సాటిస్ఫాక్షన్ అవ్వటం. పని జరిగే చోట డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ హిస్ టైం. ఎస్ పని జరుగుతుంది వెళ్ళిపో. ఎవరిని కూర్చోబెట్టాల, పని జరుగుతున్నప్పుడు ఎప్పుడు కూర్చోబెట్టే తత్వం కాదు ఆయన. పని జరుగుతుంది కూర్చోబెట్టి కబుర్లు చెప్పి చేస్తాను లేపో, ఈ మెహర్బాన్లు లేవండి. మెహర్బాన్ల కోసం చేయలేదు ఆయన.
ఆయన చూసి నేర్చుకోవాలి ఎవడైనా అంటే ఫస్ట్ పని జరిగే చోట డోంట్ వేస్ట్ చోట మెయిన్ యూజ్ టైం. చేయలేకపోతున్నావు కొంచెం వాడికి మనసు కష్టం కలగకుండా చెప్పాలి. ఈ డిసిప్లిన్, ఈ వాల్యూస్, ఈ భక్తి వల్ల ఇలాంటి తత్వం వస్తున్న భావన మనం ఎక్కడ జీవించినా సరే మన యొక్క ముద్ర కోసం కాదు, సంస్థ యొక్క దూరదృష్టి. అంటే ఈ విజన్ ఒక 10 ఏళ్ల తర్వాత ఏంటి, 20 ఏళ్ల తర్వాత ఏంటి. వైజాగ్ పోర్ట్ని ఈయన జాయిన్ అయిన నాటికి అదే పోర్టు దేశంలోని మేజర్ పోర్టులో 6వ స్థానం 7వ స్థానంలో ఉంది. దాన్ని 6 నెలల కాలంలో ఆయన 14 మిలియన్ టన్నులు ఏదో 15 మిలియన్ టన్నులు 5 మిలియన్లు పెంచాలి, దీన్ని 20 మిలియన్లు తీసుకెళ్ళాలన్నాడు. అంటే ఎవడో ఒక సీనియర్ ఆఫీసర్ వచ్చి ఒక ఆయన చెవులో చెప్పాడు, సార్ ఏంటి సార్ 5 మిలియన్లు అంటే 5 లక్షలు అనుకుంటున్నారా మీరు? 5 మిలియన్లు అంటే ఏంటనుకుంటున్నారు? 5 పర్లు 50 లక్షలు, 50 లక్షల టన్నులు ఎలా చేస్తామండి? నాకు తెలుసు, నేను వెళ్ళి కూర్చో అన్నాడు. ఒక ట్రాఫిక్ మేనేజర్ అన్నమాట, ఆయన సలహా చెప్పాడు ఆయనకి వెళ్ళాలి. ఎందుకని హీ నోస్, వాళ్ళకి కాన్ఫిడెన్స్ వాళ్ళకి లేదు, ఈయనకుంది. కరెక్ట్గా 10 నెలలు అయ్యేసరికి ఈ మేడ్ ది వైజాగ్ పోర్ట్ నెంబర్ 1 ఇన్ ది కంట్రీ. దీని పోటీ ఇంకొక పోర్ట్ వచ్చింది, 2 పోర్టు కల్పించారు. నెక్స్ట్ ఇదే మళ్ళీ ఫస్ట్ వచ్చింది. ఏం చేశాడు ఈయన? ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచేశాడు. పోర్టుకి ఎంత ల్యాండ్ ఉంది, ఇంత ల్యాండ్ పెంచండి. డంప్ చేయడానికి, మినరల్స్ వేయడానికి ల్యాండ్ కావాలి, మినరల్స్ స్టోర్ చేయడానికి ల్యాండ్ కావాలి, ఎలిమినేట్ శాండ్ ఇంకొక ఫాస్ఫరస్ ఇంకోటి ఏదైనా సరే. కాబట్టి ఇక్కడ ఈ పోర్టు పక్కనే, హార్బర్ పక్కనే ఇళ్ళొద్దు, కాలనీ ఎత్తేయండి, ఇదంతా ఎక్స్టెండ్ చేసేయండి. ఇది విజన్. తిరుపతిలో ఎన్ని కాలనీస్ కట్టించాడు, ఇన్ని సత్రాలు కట్టించాడు అనే విజన్. ఈ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కి ఆయన పోస్ట్ చేస్తే హెల్త్ బాగాలేదన్నప్పుడు ఆయన అక్కడ కూర్చుని ఊరికి ఓడికెళ్ళుకుంటూ కూర్చోవాలి. అంతకుముందు వాళ్ళంతా అదే పని చేసేవాళ్ళు. అసలు ఏమిటి హెచ్ఐఓ చేసే పని? ట్రైనింగ్కి వస్తారు ఆఫీసర్లు. ఎప్పుడు సర్వీస్ 5 ఏళ్ళయ్యాక, 6 ఏళ్ళయ్యాక, 7 ఏళ్ళయ్యాక. 5 ఏళ్ళకి ట్రైనింగ్ ఏంటి? నాన్సెన్స్. ట్రైనింగ్ వాడు ఉద్యోగం చేరగానే ట్రైనింగ్కి రావాలి వాడు. కాబట్టి ఇది మార్చాలంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోదు. ఆయన చీఫ్ మినిస్టర్ చెప్పాడు, ఇది 50 లక్షలతో నేనేం చేయలేను, దీంతో మీరు సంవత్సరానికి నాకు కోట్లు కావాలి, అర్జెంట్ 2 కోట్లు ఇవ్వండి, ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. సైమల్టేనియస్గా నేను ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక 7-8 కాన్ఫరెన్స్ హాల్స్ కావాలి. గ్రౌండ్ 1, ఫస్ట్, సెకండ్. సైమల్టేనియస్గా దానికి ప్యాంట్రీ సిస్టమ్ కావాలి. సెమినార్లో, కాన్ఫరెన్స్లో, ఏదైనా కానీ ట్రైనింగ్ అన్నీ. ఈ బిలీవ్ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత రాజశేఖర గారు కూడా ఏమన్నా మంత్రులతో కాన్ఫరెన్షియల్ మీటింగ్స్ పెట్టుకోవాలంటే అక్కడికి వచ్చేసేవాళ్ళు. బికాస్ కంఫర్ట్ ఉంది. ఎన్ని కాన్ఫరెన్స్లు జరిగాయి, ఎన్ని సెమినార్లు జరిగాయి. నేను ఫ్యాకల్టీగా వెళ్ళా, మిడిల్ లెవెల్ ఆఫీసర్స్కి, డేజీ లెవెల్ ఆఫీసర్స్కి, ఆర్డీఓ లెవెల్ ఆఫీసర్స్కి, మీడియా మ్యాటర్ రిలేషన్స్ మీద ట్రైనింగ్కి వెళ్ళాను. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచేశాడు. ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అందుకే ఈ కొలీగ్స్ అంతా ఏమంటారంటే పివిఆర్కే ప్రసాద్ ఈజ్ నోన్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్, శాశ్వత మౌలిక వనరుల నిర్మాణానికి ఆయన విజన్. ఈ విజన్ ఇస్ దట్ నెక్స్ట్ 30-40 years. సో ఈ ధార్మికమైనటువంటి తత్వం గుణం ఉంది కాబట్టి పివిఆర్కే ప్రసాద్ గారు, పివి నరసింహరావు గారు ఏం సారంటే, ఏమయ్యా బాబ్రీ మసీద్ కూలిపోయింది, ఇప్పుడు వాళ్ళతో నేను నెగోషియేట్ చేశాను, ఆ రెండో వైపు వాళ్ళకి మసీద్ స్థలం ఇస్తాం, వాళ్ళు ఊరుకున్నారు, వాళ్ళు కట్టుకుంటారు. మనకి రామాలయం అనేది రాముడు ఏదో వాళ్ళ సొంతం అని ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. రాముడు ఎవరి సొంతమే కాదు, కానీ మనమే దీన్ని కట్టించేస్తే పోతుంది. అయితే గవర్నమెంట్ చేయకూడదు, సెక్యులర్ గవర్నమెంట్ కాబట్టి నువ్వేమన్నా ఒక వేరే ట్రస్ట్ ఫ్లోట్ చేద్దాం, ఇది సైలెంట్గా జరగాలి, ఎవరికి తెలియకూడదు. ఈ ట్రస్ట్ పూర్తి అయిపోయిన తర్వాత ఇది రిజిస్టర్ అయ్యాక అప్పుడు మనం విల్ గో ఫర్ కన్స్ట్రక్షన్. ల్యాండ్ ఉంది కదా మనకి, ల్యాండ్ ఉంది, ఫండ్స్ అవి నేను చూస్తాను, నువ్వు ఈ ట్రస్ట్ ఒకటి ఫ్లోట్ చేయాలి. దీనికి ఏం చేయాలి? శృంగేరి పీఠాధిపతి, కంచి పీఠాధిపతి, హనుమాన్ గడి, బద్రీ పీఠాధిపతి, పూరి పీఠాధిపతి, ఇంకా అక్కడ అనేక మంది సాధులు, సంతులు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ కలుపుకొని వీళ్ళు ముఖ్యమైన వాళ్ళని తీసుకుని ట్రస్ట్ ఫ్లోట్ చేయాలి, రిజిస్టర్ చేయాలి, సైలెంట్గా జరగాలి. అడిషనల్ సెక్రటరీ టు ప్రైమ్ మినిస్టర్ అండ్ మీడియా అడ్వైజర్. నిజానికి ఇలాంటి పనులకి ఐఏఎస్ ఆఫీసర్లు ఒప్పుకోరండి, ఇష్టపడరు. ఎందుకో ఇష్టపడరు అంటే ఇది మా జాబ్ కాదంటారు. ప్రోటోకాల్ ప్రకారం ఇది మా జాబ్, ప్రోటోకాల్ వేరే సెక్రటరీని వేసుకోండి మీరు అంటారు. బట్ ఆయన ఈ ట్రస్టెడ్ పివిఆర్కే ప్రసాద్, అండ్ పివిఆర్కే ప్రసాద్ ఈ ట్రస్టెడ్ ఇన్ ధర్మం. రామాలయం కట్టించడం అంటే ధర్మం. సో ఈ బిలీవ్ ఇట్. ఈయన
ఈ అందరు పీఠాధిపతుల్ని కలిశాడు, ఎంతమందిని కలిశాడు, కలిసి ట్రస్ట్ ఫ్లో రిజిస్టర్ చేసి అప్పటిదాకా ఎవరికి తెలియదు, రిజిస్టర్ అయ్యాక కూడా చాలా మంది తెలియదు. సీక్రెట్ గా ఇదంతా 95 వచ్చేసింది. 95 సెకండ్ హాఫ్లో ట్రస్ట్ రిజిస్టర్ అయిపోయింది. మనం టెంపుల్ కట్టిద్దామని మరి అని అడిగాడు. పివి నరసింహారావు ఇంకా 4-5 నెలల్లో ఎలక్షన్ మోడ్ వచ్చేస్తుందయ్యా, ఇప్పుడు పెట్టుకోవడం కాదు, మనం ఎలాగ మళ్ళీ మనమే వస్తాం, మనం వచ్చాక చేద్దాం నాన్న అంటే 96 ఫిబ్రవరి మార్చిలో ఎలక్షన్స్. కానీ ఆయన ఓడిపోయారు. సో ఆ డీడ్ అలా ప్రసాద్ గారి దగ్గర ఉండిపోయింది ఆ రిజిస్టర్ డీడ్. దానికి శృంగేరి పీఠాధిపతి వారు అప్పుడు మొట్టమొదటి వారు అంగీకరించింది. విశ్వవిద్య పరిస్థితిలోనే ఉన్నా నేను, అలా ఉండొచ్చండి, ఉండండి. ఈ లక్ష్యం ఇది, పివి నరసింహారావు యొక్క ఆశయం ఇది. అందరినీ ఒప్పించారు ఈయన ప్రసాద్ గారు. అవసరించాడు 3 సార్లు 4 సార్లు వెళ్ళారు. ఈవెన్ నేపాల్ ప్రధానిని కలిసినప్పుడు అది కాంటెక్స్ట్ వేరు. అక్కడికి వెళ్ళినప్పుడు పిఎం వెళ్ళినప్పుడు ఆయన అడిగారు, ఇక్కడ సీతాదేవి పుట్టిన ప్లేస్ ఉంటారు ఇక్కడ మాకు, ఇక్కడ మీరు ఏమన్నా చేయకూడదంటే, ఏం కావాలంటే ఇక్కడ పెద్ద ఫంక్షన్ హాల్ లాంటిది ఏమైనా చేయండి, సత్సంగం చేసుకుంటాను అంటే, అప్పుడు పివి నరసింహారావు అన్నారు ఓకే అన్నారు. అంటే మీరు మీ ప్రభుత్వం కట్టిస్తే బాగుంటుంది అంటే, నేను ప్రభుత్వం తరఫున చేయను, సెక్యులర్ గవర్నమెంట్ నాది, ఇంకో ఆల్టర్నేట్ ఆలోచిస్తాను. పివిఆర్కే ప్రసాద్ పిలిచారు, ఆయనతో ఉన్నారు. ఆయన ఏమయ్యా ఈ వేళకి మనం ఏమైనా చేయగలమా, ప్రభుత్వం తరఫున చేయకూడదు, మార్గం ఉందా అంటే టీటీడీ తరఫున చేయొచ్చండి. టీటీడీ తరఫున ఏం చేస్తామంటే నేను మాట్లాడుతానని ఇక డివిఎల్ మూర్తి గారు అప్పుడు టీటీడీ ఆయన ఫోన్ చేసి మనం ఏం చేయగలం, నేపాల్లో సీతామాడి అంటారు, ఇక్కడ మనం ఒక కన్స్ట్రక్షన్ జరగాలి, వాళ్ళకి మన శాశ్వతమైనది, వాళ్ళు ఏదో అడుగుతున్నారు అంటే వాళ్ళు ఏం కావాలో వాళ్ళని మనం డిసైడ్ చేయమనండి. టీటీడీ మనకు ఓవర్సీస్ కూడా మనం టెంపుల్స్ కట్టించిన పిట్స్బర్గ్లో అక్కడ, కాబట్టి అలాగా మనం చేయొచ్చు. ఇది దీనికి బోర్డు తీర్మానం కావాలి, తీర్మానం పిఎం గారు అనుకుంటే బోర్డు తీర్మానం చేసి మనం కన్స్ట్రక్షన్ చేసేద్దాం. అలాగే అక్కడ అద్భుతమైనటువంటి పెద్ద హాలు, ఫంక్షన్ హాల్, సత్సంగాలు కట్టించారు. అది అంటే ఇందులో కూడా ఆ పాలనా లౌక్యం చూడండి, ఆయన గవర్నమెంట్ చేయకూడదు సెక్యులర్ కాబట్టి పివి నరసింహారావు ఆలోచన, సొల్యూషన్ ఉంది, ఇది పివిఆర్కే ప్రసాద్. సో ఫైండింగ్ వేస్ అంటే 2 పీవీలు కలిస్తే అట్లా ఉంటుంది. రియలీ నైస్ సార్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు చెప్తున్నారు. ధన్యవాదాలు. నాకు ఆనందం ఏంటంటే పివిఆర్కే ప్రసాద్ గారు అనేటువంటి ఒక మహాశక్తి, ఒక మహానుభావుడు. ఆయన తిరుమలలో తిరుపతి దేవస్థానంలో ఇవాళకి ఎంతోమంది 1933 నుంచి ఇప్పటిదాకా ఎంతోమంది ఈవోలు వచ్చి వెళ్ళారు కదా. కానీ ఎవరన్నా నీకు తెలిసిన ఒక బెస్ట్ ఈవో ఎవరయ్యా అని ఎవరిని అడిగితే గబుక్కని పివిఆర్కే ప్రసాద్ గారు చెప్తారు. ఇంకా చాలా మంచి పనులు చేసిన వాళ్ళు అధికారులు ఉన్నారు. చాలా ఈ మంది ఈవోలు రకరకాల వాళ్ళ ఏరియాల్లో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చాలా గొప్ప ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ చేశారు. బట్ ఒక వ్యక్తి ఎన్ని చేసేసాడంటే అసలు మర్చిపోలేని టీటీడీలో. వైజాగ్ పోర్ట్ అంతే, ఇవాళ వైజాగ్ పోర్ట్ చరిత్ర తీసుకుంటే ఎవరయ్యా బెస్ట్ చైర్మన్ అంటే ప్రసాద్ ఫస్ట్, ఎవరి ఈజ్ నెక్స్ట్. అలాంటి ఇన్స్టిట్యూట్ ఎంసీఆర్హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ ఇవాళ విబి ఆచార్య చూడండి, ఆయన వాడు ఖచ్చితంగా అక్కడ ఒక సంస్మరణ కార్యక్రమం చేస్తాడు ఆయన ప్రతి సంవత్సరం. ఈరోజు విబి ఆచార్య గారు, ఎందుకంటే ఆ ఇన్స్టిట్యూట్ ఎంత పెద్దది ఇన్స్టిట్యూట్ అంటే 2003లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రం కరప్షన్, అధికారంలో, వ్యవస్థలో అవినీతి నిర్మూలించడం ఎలాగా అని దాని మీద ఆయన పెద్ద 3 రోజుల పాటు ఒక పెద్ద కార్యక్రమం అంటే డెలిబరేషన్స్ ఇవన్నీ చేయాలంటే ప్రసాద్ ఏర్పాటు చేశారు. ఎక్స్పర్ట్స్ని పిలిపించారు, చేసి రకరకాల విధానాల ద్వారా, రకరకాల పద్ధతుల ద్వారా వ్యవస్థలో అవినీతి నిర్మూలించవచ్చు అనేటువంటి ఒక ప్రోగ్రామ్ తయారు చేశారు. కానీ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసి దాంతో ఎలక్షన్స్ చూద్దాం అన్నారు, వాయిదా అవ్వలేదు. బట్ ఆ ఇన్స్టిట్యూట్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కారణమైంది. ఆ ఇన్స్టిట్యూట్ ఇలాంటి అనేక క్యాబినెట్ నిర్ణయాలు అక్కడ తీసుకుని ఇంప్లిమెంట్ చేశారు. ఇవాళ అసలు అన్నిటికన్నా ముందు ప్రసాద్ గారు ఫస్ట్ చూసింది ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో ఏం చేస్తాము అంటే ఉద్యోగులు వస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. ఎవరు వస్తారు? ఆర్డీఓ లెవెల్ ఆఫీసర్స్. వీళ్ళు ట్రైనింగ్ ఇస్తాం. ఏం ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ట్రైనింగ్ సీనియర్ ఆఫీసర్స్ చెప్తారు. ఏం చెప్తారు? మాన్యువల్ ఉందా? మాన్యువల్స్ లేవు. బిలీవ్ ఇట్ వాస్ పివిఆర్కే ప్రసాద్ హూ టుక్ ఇంట్రెస్ట్ and he sought it. Manuals are prepared for all posts in all departments of the government. అన్ని శాఖలలో అన్ని ఉద్యోగాలు ప్రతి ఈ పోస్ట్ పని ఏంటి, సెక్షన్ ఆఫీసర్ పని ఏంటి, ఇటు డ్యూటీ స్పెసిఫిక్గా ఇతనికి ఏంటి అవి తెలుసుంటే అందులో ట్రైనింగ్ ఇస్తాం కదా. ఉద్యోగులు చేయడమని ట్రైనింగ్ కావాలి వాడికి.
ప్రమోషన్ వచ్చింది ట్రైనింగ్ అయ్యాక పోస్టులో జాయిన్ అవ్వాలి. ఈ మాన్యువల్స్ తయారు చేసి పెట్టిన చిన్న విషయమా అంటే విజన్ చెప్తున్నాను కదా, ఇవాళకి ఆ మాన్యువల్స్ నడుస్తున్నాయి అక్కడ. ఓకే ఓకే. సో ఈ మ్యాన్ ఆఫ్ విజన్, ఏ మ్యాన్ ఆఫ్ వాట్ క్రియేటింగ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ది ఫ్యూచర్, ఫర్ ది పోస్టరిటీ. ఎస్ సార్, నిజంగా అట్లాంటి గొప్ప వ్యక్తి గురించి వాళ్ళ మాట్లాడుకోవడే అవకాశం మాకు వచ్చింది. నిజంగా మీరు చాలా విషయాలు చెప్తున్న కొద్దీ వినాలనిపిస్తోంది. మరి ఇంకో సందర్భంలో కూడా మళ్ళీ మనం మాట్లాడే ప్రయత్నమే చేద్దాం డెఫినెట్లీ పీవీఆర్కే గారి గురించి. మరి ఈవెన్ ప్రేక్షకులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే పీవీఆర్కే ప్రసాద్ గారు రచించినటువంటి పుస్తకాలు, ముఖ్యంగా 2 పుస్తకాలు అయితే ఖచ్చితంగా చదవవలసినవి. అసలేం జరిగిందంటే అని వారు రాసిన పుస్తకం కావచ్చు, అండ్ నాహం కర్త హరిహి కర్త. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలో ముఖ్యంగా తిరుమలలో జరిగిన అనేక అంశాల గురించి వారి అనుభవాల్ని పంచుకున్నారు. ఇంకా సార్ మీరు ఒక మాట చెప్తాను. నాహంకర్త హరికర్త తిరుపతి యువగా పనిచేస్తున్నప్పుడు అక్కడ అనుభవాలు, స్వామివారు లీలలు, ఆ లీలలో అనుభవాలు ఎలా ఉంటాయి, అవి ప్రతి వాళ్ళకి జీవితంలో జరుగుంటాయి, మనకి జరుగుతూ ఉంటాయి. ఆ పుస్తకం చదివితే తెలుస్తుంది, మనం అప్లై చేసుకుంటున్నాం, మనకు అర్థమవుతుంది. అది ప్రసాద్ గారు అందులో రాశారు. అసలేం జరిగింది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్సెస్, కలెక్టర్గా కానీ ఇంకో పోస్ట్ చైర్మన్ ఏ పోస్టులో గవర్నమెంట్ పోస్టులో ఉన్నప్పుడు ఎలాంటి పరీక్షలు వస్తాయి, వాటిని ఎలా తట్టుకోవాలి, ఎలాంటి వాక్చాతుర్యం కావాలి, ఎలాంటి ట్యాక్ట్ కావాలి, ఎలాంటి కమిట్మెంట్ కావాలి, ఎలాంటి కన్విక్షన్ కావాలి, ఎలాంటి కాంపిటెన్స్ ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఇవన్నీ అసలేం జరిగిందంటే చెప్తుంది. ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనా, ఐఏఎస్ ఐపీఎస్లు కాదు, ఏ స్థాయి ఉద్యోగస్తులైనా వాళ్ళు ఉద్యోగాన్ని నేను విజయవంతంగా చేయాలి అని అనుకుంటే, ఉద్యోగాన్ని న్యాయం చేయాలని అనుకున్న వాళ్ళు ఎవరైనా అసలేం జరిగిందంటే చదివి తీరాలి, కంపల్సరీ. అది కరెక్ట్ సార్. అండ్ ఈవెన్ తిరుమల చరితామృతం, లీలామృతం అవన్నీ కూడా. చివరిగా ఒక మాట చెప్తాను. ప్రసాద్ గారి గురించి కొంతమంది చాలా ప్రముఖులు చెప్పిన కొన్ని మాటలు. హనుమాన్ చౌదరి గారు, వారు తెలుసు మీకు, త్రిపుర హనుమాన్ చౌదరి గారు చాలా పద్మశ్రీ రిసిపియంట్. వారు పీవీఆర్కే ప్రసాద్ గారిని ఒక మాట చెప్పారు. ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో కానీ, ధార్మిక ప్రాజెక్టుల యొక్క నిర్వహణలో కానీ, సృష్టించలో కానీ ప్రసాద్ గారు చాలామందికి ఆదర్శం. పీవీఆర్కే ప్రసాద్ గారి సహచర్యం నాకు స్ఫూర్తిదాయకం అని హనుమాన్ చౌదరి గారు చెప్పారు. నాకంటే ఆయనకి హనుమాన్ చౌదరి గారు చెప్పారు. అలాగే ఈయన దువ్వూరు సుబ్బారావు గారు చెప్పాడు. ఆయన పీవీఆర్కే ప్రసాద్ గారు తయారు చేసే ప్రతిపాదనలో కూడా రాష్ట్రం యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండేవి. ఆయన మనసు పెట్టి పనిచేసేవారు. అంటే రేపు 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20, 30 ఏళ్ళ తర్వాత కూడా దీనికి ప్రాబ్లం రాకూడదు, ఎలా దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళచ్చు, వీళ్ళ ఆలోచన ఉంటుందని డాక్టర్ దువ్వూరు సుబ్బారావు, ఫార్మర్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆయన చెప్పారు. అలాగే ఏకే విశ్వరెడ్డి గారిని సాలార్జింగ్ మ్యూజియం డైరెక్టర్ జనరల్ చేశాడు. తర్వాత నేషనల్ మ్యూజియం కూడా డైరెక్టర్ జనరల్ చేశాడు. ఈయన చెప్పాడు, నాలాంటి అనేక మంది ఏకలవ్య శిష్యులను ఆధారాలు చేసి వెళ్ళారు. అంటే ఏవిఎస్ రెడ్డి లాంటి వాళ్ళు ఏవిఎస్ రెడ్డి గారు తమ్ముడు ఏకేవిఎస్ రెడ్డి, ఈయన తనలాంటి వాళ్ళు అనేక మందిని ట్రైన్ చేశాడు పీవీఆర్కే ప్రసాద్ అని. ఆయన గురించి ఎప్పుడు తెలుసుకున్న కన్నీళ్ళు గారు పెడుతుంటాడు ఆయన. అలాగే ఈయన అరవిందరావు ఫార్మర్ డీజీపీ, వారు చెప్పారు, శ్రీరాముడి వినయశీలత, స్మితపూర్వ భాషిత్వం వంటి సుగుణాలకు తగిన వ్యక్తి ప్రసాద్, అక్షరాలైన కర్మయోగి. ఇలాగ చాలామంది వారి గురించి చాలా చెప్పారు. మనం రామచంద్రమూర్తి గారు, వీరు ప్రముఖ సంపాదకులు, మీకు తెలుసు, వారు చెప్పారు, వారు హెచ్ఎంటీవీలో మీ గురువు గారు. ఎస్ఆర్ శంకరన్, పీవీఆర్కే ప్రసాద్ ఇద్దరు నిస్వార్థంగా ప్రజాసేవ చేసిన వాళ్ళే, ఇద్దరు ప్రాతస్మరణీయులు, ఆదర్శప్రాయాలే. సో ఇటువంటి గొప్ప వ్యక్తిని స్మరించుకునే అవకాశం ఇవాళ ఆయన జయంతి సందర్భంగా మనకు వచ్చింది. పత్రి వెంకట రామకృష్ణ ప్రసాద్ గారు, వారి ఆత్మ సద్గతులు ప్రాప్తించాలని, వారి కుటుంబానికి శాంతమైన జీవితం లభించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. పీవీఆర్కే ప్రసాద్ గారి గురించి చెప్పిన మాటలన్నీ కూడా విన్న ప్రేక్షకులు, మీరు మీ పిల్లలకు ఇలాంటి ఒక ఐఏఎస్ అధికారి ఉండేది, అలాంటి ఒక ఐఏఎస్ అధికారి ఎన్నో అద్భుతాలు చేశారు అని చెప్పడం వల్ల కూడా వాళ్ళలో ఒక స్ఫూర్తిని నింపిన వాళ్ళమవుతాము. ఒక అద్భుతమైనటువంటి సమాజాన్ని నిర్మించే కాంక్షని వాళ్ళలో ప్రేరేపించిన వాళ్ళమవుతాము.
ఇప్పుడు ఈ మధ్య కాలంలో సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు లేకపోతే ఇంకేదో ఉన్నత స్థానంలోకి వెళ్ళాలనుకుంటుని తప్పిస్తున్నటువంటి అనేక మందికి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులని, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన విషయాలు, పుస్తకాలు మనం చదువుతూనే ఉంటాం. ఎక్కడో సుదూర ప్రాంతాల్లో లేదా వేరే దేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తల గురించి, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం. కానీ మన తెలుగు నేలపై పుట్టిన ఒక రాజర్షి పివిఆర్కే ప్రసాద్ గారి గురించి చదివే ప్రయత్నం చేయండి. మిగతావన్నీ కూడా మనకు అర్థమైపోతాయి. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.